శ్రీమతే రామానుజాయ నమ. శ్రీ గోదాదేవ్యై నమ. శ్రీరంగనాథాయ నమ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత దివ్య మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ వ్రత మహోత్సవాలలో భాగంగా ఈరోజు 12వ పాసురాన్ని అనుసంధానం చేసుకుని ఆ పాసురంలో ఉన్నటువంటి విశేష అంశాలు తెలుసుకుంటూ ఈరోజు మరొక ఆళ్వార్ యొక్క చరిత్రను మనం ఈ పాసురంలో తెలుసుకుందాం. నిన్నటి గోపబాలిక ఎలాంటి గోపబాలిక? తన స్వధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి వంశంలోని గోపబాలిక. అంటే తన పనులు తను చేసుకుంటూ ఆ చేసే పనే భగవంతుని పనిగా భావించి తన స్వధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి గోప వంశంలో ఉన్నటువంటి బాలిక. అంటే ఉదాహరణగా మనం ఎలా చెప్పుకున్నాం? భరతుని వంశంలో ఆవిడ అని చెప్పుకున్నాం. భరతుడు ఎలాగైతే ఆయనకి అప్పచెప్పినటువంటి రాజ్యాన్ని భగవంతుని యొక్క రాజ్యమే, నేను ఇక్కడ ఆయన సేవ చేయడానికే ఉన్నాను అని చెప్తూ తను అది కేవలం భగవంతుని యొక్క పనిగా భావించి అదే కానీ చేసే పని మీద మాత్రం కర్తృత్వాభిమానం లేదు. అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పని నుంచి ఎంతో కొంత ఫలితాన్ని ఆశిస్తాం కదా. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా నిస్సంగంగా, అంటే కర్మ చేసే పని యందు ఎటువంటి ఫలితము చేస్తున్నారంతే, ఫలితము మంచిది వస్తుందా లేకపోతే మరొకటి వస్తుందా నాకు అనవసరం, ఇది భగవంతుని కార్యం, నేను చేయాలి, చేస్తున్నాను, ఆయన నా చేత చేయించుకుంటున్నాడు, అలా ఆలోచించి చేసేటటువంటి గోప వంశంలో ఉన్నటువంటి బాలికని నిన్నటి రోజున లేపు. శరీరం ఉన్నదే కర్మలు చేయడానికి. కర్మ అంటే పని. ఏ పని చేయకుండా మనం ఖాళీగా కూర్చోలేంగా, ఏదో పని చేస్తూనే ఉండాలి. ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు ఏ పని చేయకుండా ఒక నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా కూర్చోలేం. ఎలా చెప్పండి? ఏ పని అంటే గాలి పీల్చడం కూడా పనే కదా, అది కూడా మానేయాలి. పనులు చేయడం మానేయాలి అంటే నువ్వు గాలి పీల్చడం మానేయాలి. ముందర గాలి పీల్చడం అన్నది కూడా పనే. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండడం అన్నది ఎవ్వరికి తరం కాదనమాట. అంటే ఒక్క క్షణమైనా కూడా కర్మ చేయకుండా ఎవరూ ఉండలేరు. అందుచేత ఈ శరీరం స్పృశించినప్పుడే మనకి కొన్ని కర్మలు నిర్దేశించారు. ఆ కర్మలు చేస్తూ ఉండవలసిందే. కొంతమంది పుణ్యం సంపాదించుకోవడానికి యజ్ఞం చేస్తారు, దానం చేస్తారు, తపస్సు చేస్తారు. ఇవన్నీ ఎందుకంటే చేయడం, ఖాళీగా ఉండొచ్చు కదా. ఉండొచ్చు, దానివల్ల నీకు ఉపయోగం ఏం లేదు. కానీ యజ్ఞము, దానము, తపస్సు, పూజ ఇలాంటివి చేయడం వల్ల నీ మనస్సుకు అంటినటువంటి మాలిన్యాలు ఏమైనా ఉంటే అవన్నీ క్రమక్రమంగా పోతాయి. అందుచేత మనం నిత్య కర్మలతో పాటు యజ్ఞము, తపస్సు, జ్ఞానము, ధ్యానము ఇలాంటివన్నీ చేస్తూనే ఉండాలి. యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవతత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణం. యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేయడం వల్ల అది మనిషిని పావన రూపిణిగా చేస్తుంది. కల్మషాలన్నీ పోతాయి, మన మనసు పరిపక్వత చెందుతుంది, పరమాత్మ వైపుకి అభిముఖంగా ప్రయాణం చేస్తుంది అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. చేస్తూనే యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా చేయాలి. మరి మనం పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. యజ్ఞం అంటే మీరేదో పెద్ద పెద్ద యజ్ఞాలు మనం టీవీల్లో చూస్తూ ఉంటాం, ఎప్పుడైనా పుణ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు చేస్తుంటారు. అలాగే అక్కర్లేదు. మీరు కూర్చుని కేవలం భగవన్నామాన్ని గనక చేశారనుకోండి, అదేమవుతుంది? వాచక యజ్ఞం అవుతుంది. అలాగే భగవంతునికి పూలు కట్టడం, ఇదంతా అలంకరించడం చేశారనుకోండి, కాయక యజ్ఞం అవుతుంది. మీరు శరీరంతో చేస్తున్నారు యజ్ఞాన్ని. అలాగే మీరు అన్నం వండేటప్పుడు కాస్త అన్నం మెతుకులు కాస్త పొయ్యిలో పెట్టారనుకోండి, అదొక యజ్ఞం. కాస్త పక్షులకి పెట్టారనుకోండి, భూత యజ్ఞం. యజ్ఞం అంటే ఇలా మంట వస్తేనే, దాంట్లో హవిస్సులు వేస్తేనే యజ్ఞం కాదు. ఇవన్నీ యజ్ఞాలే. ఇవన్నీ చేస్తూ ఉండాలి, నిత్య కర్మలలో భాగము. అలాగే దానము, మనకి చేతనైనంది పక్క వాళ్ళకి దానం చేయడం. తపస్సు అంటే ముక్కు మూసుకుని కూర్చోవడం కాదు. మనం ఏ పని చేసినా తదేక ధ్యానంతో కాన్సన్ట్రేట్ చేసి చేసేది ఏదైనా సరే తపస్సే. అది మరి మాట్లాడడం అవ్వచ్చు, దేవుని పూజ కావచ్చు, మీ ఇంట్లో విధి నిర్వహణ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కాన్సన్ట్రేషన్ మాత్రం చాలా ముఖ్యం. అలా అన్నీ చేసుకుంటూ ఉండాలి. కర్మలను విడవడం అంటే ఏంటి? చేసే పనులన్నీ మానేయడం కాదు, దాని మీద అభిమానాన్ని వదిలేయాలి. చేసే పని మీద అభిమానం అంటే ఇవాళ నేను పూజ చేశాను, నాకు ఫలితం కావాలి,
₹1,00,00,000 ఆస్తి రావాలి అంటే పలానా వ్రతం చేయండి అంటారు. వ్రతం చేసేసాను. అలాగా ఆశ పెట్టుకుని చేయకూడదు. అలాగే మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు. మీ వరకు మీరు 100% కరెక్ట్గా దాని మీద పూర్తి మనసు పెట్టి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యారు. ఫలితం పరమాత్మకు వదిలేసేయండి. మీరు ఎంతవరకు సరిగ్గా 100కి 100 పాళ్ళు నిబద్ధతతో, కమిట్మెంట్తో సంపూర్ణంగా భగవంతుని మీదే విశ్వాసం ఉంచి చేశారా అన్నది ముఖ్యం. ఫలితం భగవంతుడికి వదిలేయండి. మనకి రావాల్సింది ఏదైనా ఉంటే పరమాత్మే ఇస్తాడు. అలా ప్రతిదీ అనమాట. ప్రతి పని ఏదైనా కానివ్వండి, అది మీరు ఆ పని అందులో అభిమానాన్ని వదిలేయాలి. ఆ పని చేయడం వల్ల నాకేంటి లాభం, నాకేంటి అంట మానేయాలి. లాభాన్ని ఆశించకూడదనమాట. అలా చెయ్యాలి. కొంతమంది చూడండి, కొన్ని కొన్ని పనులు చేయరు. ఎందుకని? అమ్మో ఈ నడిచెళ్ళాలా కాళ్ళు నొప్పులు వస్తాయి, బయటికి వెళ్ళాలా అయ్య బాబాయ్ ఎండకి ఒళ్ళు కందిపోతుంది, అయ్య బాబాయ్ ఆ పని చేస్తే వీపు నొప్పి వచ్చేస్తుంది అని అనుకుంటారు చూసారా. అంటే శరీరానికి బాధ కలిగించే పనులు ఏమైనా చేయరు కొంతమంది. అది చాలా తప్పు. ఎందుకని? ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. నా క్షణికమైనటువంటి ఆనందం కోసం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని దూరం చేసుకోకూడదు. ఈ క్షణికమైన సుఖాన్ని ఇస్తుంది శరీరం, దాంతో భగవత్ సుఖాన్ని దూరం చేసేసుకుంటున్నాం మనం. అందుచేత అయ్యో కాళ్ళు నొప్పులనో, నడుము నొప్పులనో, చేతుల నొప్పులనో, ఉపవాసం ఉంటే కళ్ళు తిరిగి పడిపోతాయనో, రకరకాలుగా మనకు బోళ్ళంత లిస్ట్ ఉంటుంది ఎగ్గొట్టడానికి. పని చేయడానికి మాత్రం ఒక్కటి దొరకదు. అమ్మో అంత పని చేయాలా, మనం ఎక్కడ చేయగలంలే అంటాం. ఎగ్గొట్టేచ్చు కదా, మనం ఎక్కడ చేయగలంలే అంటే ఎందుకు చేయలేం, మనం అన్నీ కూడా చేయగలం. అలా కావాలని పనులు మానేసి కూర్చోవడం కర్మ సన్యాసం కాదు. కావాలని ఎప్పుడూ కూడా ఏ పని మానేయకూడదు. మరి ఈ పాత్రల్లో ఈవిడ ఏం చేస్తారు? ఈ గోపబాలకుల యొక్క వంశం, నిన్నేమో భరతుని వంశం అని చెప్పుకున్నాం కదా. ఈ గోపబాలుని యొక్క సోదరి ఎలాంటి సోదరి అంటే, తనకి విహితమైనటువంటి కర్మలను కూడా మానేసి, తనకి ఏదైతే స్వధర్మం ఉందో ఆ స్వధర్మాన్ని కూడా ఆచరించడం మానేసినటువంటి గోపబాలుని యొక్క సోదరిని ఈ రోజు మనం లేపుతాం. మరి స్వధర్మాన్ని కూడా ఆచరించడం మానేయడం ఏంటి? ఇప్పుడే కదా చెప్పుకుంటున్నాం అసలు పనులేం మానకూడదు, మన పని మనం చేసుకుంటూ ఉండాలి అని. కానీ ఈ బాలురు యొక్క సోదరి స్వధర్మాన్ని కూడా ఆచరించే వంశం ఏంటి అంటే, మీకు నిన్న భరతుడి గురించి చెప్పుకున్నాం కదా. భరతుడు ఎట్లాగా తను పరిపాలించే రాజ్యం రామచంద్రమూర్తిది. ఈ పనంతా రామచంద్రమూర్తిది కాబట్టి రాముడు మెచ్చేలాగా, ప్రజలు మెచ్చేలాగా రాజపాలన చేశాడు. అది రామచంద్రమూర్తి పని కాబట్టి అత్యంత జాగ్రత్తగా, పరమ నిష్టగా చేశారు. మనం ఇంట్లో కూడా గృహకృత్యాలు కూడా అలాగే చేసుకోవాలని కూడా చెప్పుకుందాం. మరి లక్ష్మణస్వామి అలా చేశాడేంటి? ఎందుకు చేయలేదు? ఆయన సర్వకాల సర్వావస్థలైందు రామచంద్రమూర్తి దగ్గరే ఉన్నాడుగా, ఇంకేం పనులు చేస్తాడు? అంటే రామచంద్రమూర్తి దగ్గర మాత్రమే ఉన్నాడు ఆయన. తన పనులన్నీ మానేసుకునేవాడు. ఎక్కడ ఎలా చేసుకోవడం కుదిరేది? తన పనులు చేసుకోవడానికి కుదిరేది కదా లక్ష్మణుడికి. ఎప్పుడు రామచంద్రమూర్తి పనే. ఎప్పుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థలందు కూడా రాముడితో ఉన్నాడు కాబట్టి. ఈ రోజు గోపబాలకుడు కూడా అలాంటి వాడే, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సేవలో నిమగ్నమై ఉండేవాడు. కాబట్టి తన పనులు చేసుకోవడానికి తనకి అవకాశం ఉండేది కాదు. అలాంటి అవకాశం లేక మరి భగవత్ సేవ చేయాలనుకోండి, భగవత్ సేవ చేసుకుంటే ఇక్కడేమో భగవంతుని సేవ చేసేసుకుంటే ఇక్కడ ఇంట్లోనూ వంట చేసేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? అది ఏదేనో దాన్ని త్యాగం చేయాలి కదా. భగవత్ సేవ గురించి ఇంట్లో పని త్యాగం చేసేస్తాం, అవునా? అది మరి దోషం కాదుట. మరి మనం ఇంట్లో పనులన్నీ మానేసుకుని భగవత్ సేవ చేస్తూ ఉంటే మరి ఇంట్లో పనులు మానేసిన దోషం అంటుకుంటుందా నీకు అంటే అంటుకోదు. అది దోషం ఎంత మాత్రమో కాదు. నువ్వు ఏదో పని చేస్తున్నావు కదా. అసలంతా పనులన్నీ మానేసి ఖాళీగా కూర్చుని ముక్కు మూసి కూర్చుంటే దోషం, కానీ నువ్వు భగవంతుని యొక్క సేవ చేసుకుంటున్నావుగా, కాబట్టి భగవంతుని యొక్క సేవ చేసుకుంటున్నావు కాబట్టి అది దోషం కాదు. కావాలని పనులు మానేసుకుని కూర్చోవడం అనేది కర్మ సన్యాసం అవ్వదు. కావాలని ఏ పని మానేసుకోకూడదు. అది పతనహేతు. మనల్ని చూసి ఇంకో నలుగురు అలా బద్ధకస్తులుగా, సోమరిపోతులుగా తయారవుతారు. వాళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. దానివల్ల సమాజం భ్రష్టు పట్టిపోతుంది. అది కావాలని మానేయకూడదు. నువ్వు చేసేది దాని మీద నీకు ఎటువంటి అభిమానం లేకుండా పరమాత్మ కైంకర్యంగా చెయ్యి, అప్పుడు దోషం ఉండదు. ఈ రోజు పరమాత్మ యొక్క సేవగా భావిస్తూ తనకు విహితమైన కర్మలు అంటే తినడం, తాగడం, పడుకోవడం, ఇంట్లో ఏవో పనులు చేయడం, అవన్నీ కూడా మానుకుని అంటే చేయడానికి అవకాశం లేక, ప్రత్యేకంగా మానుకోవడం కాదు, అవి కూడా చేసుకోవడానికి అవకాశం లేక
ఆ పనులు ఎందుప్పుడు కూడా పరమాత్మ సేవే చేసుకునేటటువంటి ఒకటి. అంటే నిన్న భరతుడి యొక్క వంశంలో గోపబాలికని లేపితే ఈ రోజు లక్ష్మణస్వామి వంశంలో ఉన్నటువంటి వంశము అంటే మళ్ళీ అదేంటంటే వాళ్ళందరూ ఒక అన్నదమ్ములు కదా అంటారేమో. అలా కాదు, స్వభావం చెప్తున్నాను. భరతుని యొక్క స్వభావం ఎట్లాంటిదో ఆ వంశంలో ఉన్నటువంటి గోపబాలికని నిన్న లేపితే ఈ రోజు లక్ష్మణస్వామి స్వభావానికి దగ్గరగా ఉన్నటువంటి గోపబాలుని యొక్క వంశంలో ఉన్నటువంటి బాలికని లేపుతున్నారు. సరే, కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక భుజం ఒక స్నేహితుడి మీద వేసించేవాట. ఎప్పుడూ కూడా 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 భుజం ఆ స్నేహితుడి మీద వేస్తే స్నేహితుడు ఎక్కడికి వెళ్తాడు? ఈయన ఎక్కడికి వెళ్ళినా ఒక చెయ్యేమో స్నేహితుడి భుజం మీద ఉంటుంది, ఇంకో చేత్తో మురళి వాయిస్తాడు, ఇంకో పనులు చేసుకుంటాడు. మనం ఒకళ్ళ మీద ఇలా భుజం మీద చెయ్యేసాం అనుకోండి, వదిలేసి వెళ్ళిపోడు కదా. ఆ గోప బాలకుడు అనమాట. అంటే కృష్ణుడు చెయ్యి ఎప్పుడూ తన భుజం మీదే ఉంటుంది. వాళ్ళ చెల్లెల్ని ఈరోజు మన గోదా గోపిక పిలుస్తున్నారు. మరి లక్ష్మణస్వామి అనేవారట, ఆయన చూడండి పొద్దున్నే లేచారు. అరణ్యంలో ఉన్నప్పుడు ఏం జరిగేది? పొద్దున్నే లేచేవారు. లేస్తూ మరి రామచంద్రమూర్తి లేచిన వెంటనే రామచంద్రమూర్తి దగ్గర అటెండెన్స్. వెంటనే ఆయనకేమో సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టడం, లేకపోతే కాలకృత్యాలు తీర్చుకోవడానికి నీళ్లు, దానికి తగిన ఏర్పాట్లు, సంధ్యావందనానికి ఏర్పాట్లు అవన్నీ అయిపోయాక మళ్ళీ తిరిగి వచ్చి అల్పాహారం ఏమన్నా తింటారేమో అని చెప్పి అక్కడ రెడీగా ఉంటాయంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్ తలుపు తీసేసి వండేయడానికి. అడవిలో కదా ఉన్నాడు ఆయన. అడవిలో ఉంటే చుట్టుపక్కల అన్ని వెతుక్కుని తెచ్చుకుని రావాలి. ఏ పూట కాకపోతే ఇవాళకి మనం అయితే రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దాచుకుని తింటాం. అలా కుదరదుగా అక్కడ. అందుచేత ఆయన ఏం చేశారు? అరణ్యంలోకి వెళ్ళాలి. ఏ పూట కాపూట ఆకులు, అలములు, పళ్ళు, కాయలు ఏమన్నా ఉంటే ఏరుకు రావడం, అది తీసుకొచ్చి ఆయనకి బ్రేక్ఫాస్ట్, అల్పాహారం అయిపోయేది. అల్పాహారం అయిపోయేటప్పటికి ఈ లోపల ఏం చేయాలి? భోజనం. అల్పాహారం తిన్నట్టుగా భోజనం తినగా భోజనానికి కొంచెం పెద్ద ఏర్పాట్లు ఉంటాయి. వెంటనే ఏమో దాంట్లో వండేవి ఏమన్నా ఉంటే కట్టి పిల్లలు ఏరుకు రావడం, పొయ్యి రాజేయడం, పొయ్యి తెచ్చుకోవడం, దానికి ఏదైనా తయారు చేయడం, అవన్నీ. ఈ లోపల ఆయన కాస్త విశ్రాంతి తీసుకుంటారేమో అని చెప్పి గబగబా అక్కడేమో పడక కూడా ఎలాగ రెల్లు గడ్డి అది తెచ్చి మెత్తగా ఉందా లేదో చూసి మళ్ళీ ముళ్ళు రాళ్ళు గుచ్చుకోకుండా చక్కగా ఉన్నాయి అన్ని పనంతా శ్రద్ధ. అరణ్యంలో ఇంతకంటే గొప్ప పడక ఎక్కడ దొరుకుతుందిలే, ఏదో గడ్డి పడుకుంటాడులే అని అనేవాడు కాదు ఆయన. అది ఇలా నొక్కి చూసేవాడు. అమ్మ రాముడికి ఏమైనా అసౌకర్యం కలుగుతుందేమో, సౌకర్యంగా ఉండాలి, రాముడు పడుకుంటే విశ్రాంతి తీసుకుంటే సౌకర్యంగా ఉండాలి నా అన్న అని ప్రతిదీ కూడా నాణ్యమైనది చూడు, క్వాలిటీ చూస్తాం కదా, అంత క్వాలిటీగా చేసేవారు. ఇంక ఈయనకి అన్ని ఆయన పనులు చేయడానికే సరిపోతే ఈయన ఎప్పుడు బ్రష్ చేసుకున్నారు, ఈయన ఎప్పుడు స్నానం చేశారు, ఈయన ఎప్పుడు సంధ్యావందనం చేసుకున్నారు, ఈయన విహితమైన కర్మలు ఏం చేసుకోలేదుగా. కనీసం తిండి కూడా తినేవాడు కాదు, కనీసం నిద్రపోయేవాడు కూడా కాదు. ఎందుకంటే రామచంద్రమూర్తి మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ అయిపోయి కాసేపు విశ్రాంతి మధ్యాహ్నం భోజనం చేసేసాక కాసేపు విశ్రాంతి తీసుకున్నారనుకోండి, ఈ లోపల క్రూర మృగాలు ఏమన్నా వస్తాయేమో కాపలు కాసేవాడు. కాస్త సాయంకాలం మళ్ళీ లేచి సాయంకాలం సంధ్యావందనం చేసుకోవాలిగా, మళ్ళీ రాత్రికి భోజనానికి ఏర్పాట్లు చేసేవాడుగా, మళ్ళీ రాత్రి కూడా మళ్ళీ పక్కనే సరిగ్గా సరి చేసేవాడుగా, మళ్ళీ రాత్రి కూడా కాపలా కాసేవాడుగా, మళ్ళీ రాత్రి అంతా కాపలా కాసి మళ్ళీ పొద్దున్న లేచేటప్పటికి మళ్ళీ సిద్ధంగా అన్ని చెయ్యాలిగా. ఇంకెప్పుడు పడుకున్నాడు లక్ష్మణస్వామి? ఆయనకి నిద్ర లేదు, ఆహారం లేదు, విశ్రాంతి లేదు, ఏమీ లేదు. సర్వకాల సర్వావస్థలందు రామచంద్రమూర్తి యొక్క ధ్యాస తప్ప. ఆయన పక్కనే ఉంటూ ఆయనకు సేవ చేసుకునేవారు. అలాంటప్పుడు ఆయన విహిత కర్మలు చేసుకోలేదు కాబట్టి నీకు దోషం కలుగుతుందని ఎలా చెప్తాం మనం? చెప్పలేం. ఆయన దగ్గర సాక్షాత్తు ఐశ్వర్యమే ఉంది. అది శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం అంటే. అలాంటి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం గల లక్ష్మణస్వామి లాంటి వంశంలో ఉన్నటువంటి ఆ గోపబాలుని యొక్క సోదరిని ఈరోజు గోదాదేవి లేపుతూ ఉంటుంది. మరి చాలాసేపు అనమాట. ఈయన ఏం చేసేవారంటే ఇంక సంధ్యావందనాదులు ఇవేం చేసుకోలేకపోయేవాడు కదా. వెంటనే అటువైపు చూసి, ఓ సంధ్యావందనమా, నీకో నమస్కారం, నేను చేయలేకపోతున్నాను, నువ్వేమనుకోక, నాకు రాముడి సేవే ముఖ్యం, ఆ తర్వాత మిగతావన్నీ. అలాగే స్నానం కూడా చేసేవాడు కాదు ఆయన. స్నానం చేయడానికి నాకు అవకాశం లేదు, ఎందుకంటే నేను స్నానానికి వెళ్తే అన్న దగ్గర ఉన్న బాత్రూమ్స్ ఉంటాయంటే ఎక్కడో కొన్ని యోజనాల దూరం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నదిలోనో కాలువలోనో స్నానం చేసి మళ్ళీ జాగ్రత్తగా బట్టలు అవి పిండుకుని బోళ్ళంత సమయం వేస్ట్. ఈ లోపల రామచంద్రమూర్తికి ఏదైనా అవసరం ఉంటే ఏమో ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటారో, లేకపోతే పడుకుంటావో, లేకపోతే ఏదైనా భోజనం చేయాలనుకుంటారో నేను సమకూర్చొద్దు. అందుకని ఒక్క సెకండ్ కూడా రామచంద్రమూర్తికి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడేవారు కాదు లక్ష్మణస్వామి. ఎప్పుడు ఆయన పక్కన ఉండాల్సిందే. ఆయన ఏదన్నా అనుకునే లోపు ఆ యొక్క సేవ చేసేసేవారు ఆయన. దాంతో ఈయన సేవలు ఎక్కడ చేసుకున్నారు? సేవ చేసుకునేవారు కదా భగవంతుడే. ఆయనకి రామచంద్రమూర్తి, దశరథ మహారాజు కూడా ఎక్కువ కదా ఆయనకి. దశరథ మహారాజు తండ్రే,
కానీ ఈయన ఏమనేవారంటే నాకు రామచంద్రమూర్తే తండ్రి, ఆయనే భర్త, నాకు ఆయనే సకుడు, ఆయనే దైవం, మీరు కాదనేసేవాడు అనమాట. అంత ఇష్టం అనమాట రాముడు అంటే. రాముడిని వదిలి వెళ్ళడానికి సస్సేమిరా, దానికోసం ఆయన పనులన్నీ నిద్ర అన్ని మానేసుకునేవాడు. మరి అలాంటి ఐశ్వర్యవంతులు ఇంకా ఉన్నారా మనకి పురాణాల్లో? భగవంతుడినే సాక్షాత్తు భగవంతుడు తన కోసం పరిగెత్తుకుని వచ్చేటటువంటి ఐశ్వర్యవంతులు ఎవరున్నారు అంటే ఎందుకు లేరు? ఇప్పుడు లక్ష్మణస్వామి ఒక ఆయన, లక్ష్మణ సంపన్న అంటాం. సాక్షాత్తు లక్ష్మణుడు ఐశ్వర్యవంతుడు. అడవుల్లో ఉంటే ఐశ్వర్యవంతుడు అంటారేంటి? పరమాత్మ పక్కన ఉంటే అంతకంటే ఐశ్వర్యం ఏంటి? పరమాత్మ ఐశ్వర్యం. అలాంటి ఐశ్వర్యం మనం కోరుకోవాలి. కాబట్టి లక్ష్మి సంపన్న అంటే మనం ఈ లౌకికమైనటువంటి ఐశ్వర్యం ఇప్పుడు మనం అనుభవించడానికి బాగానే ఉంటాయి, కానీ శాశ్వతమైనది కాదు. మనం దేనికోసం పోరాడాలి? శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కోసం పోరాడాలి. ఆ శాశ్వతమైనటువంటి ఐశ్వర్యం కోసం పోరాడాడు కాబట్టి లక్ష్మణస్వామి రామచంద్రమూర్తి దగ్గర ఉన్నాడు. అలాగే గజేంద్రుడు, మనకి గజేంద్ర మోక్షంలో ఒక ఘట్టం ఉంటుంది తెలుసు కదా మనందరికీ కూడా. గజేంద్రుడు బోళ్ళంత మంది రాణులు ఉంటారు గజేంద్రుడికి, ఏనుగు అనమాట. ఏనుగుకి ఇంకొక ఎన్నో వందల మంది ఏనుగులు రాణుల కింద ఉంటారు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఏం చేశారు, ఈ దాహం తీర్చుకుందాం అని చెప్పి కొలం దగ్గరికి వెళ్తారు. కొలం చూసేసరికి ఏనుగుకి నీళ్ళు అంటే ఇష్టం కదా, నీళ్ళని చూసేసరికి విపరీతమైన సంతోషంతో ఆ నీళ్లు కొంచెం తన మీద జల్లుకోవడం, కొన్ని నీళ్ళేమో భార్యల మీద జల్లడం, విచ్చలవిడిగా అక్కడ ఉన్నటువంటి తామరతూళ్ళు పీకేయడం, ఇంకా నీళ్ళల్లో దిగినటువంటి ఏనుగు చిందర వందర చేసి పడేసింది ఆ సరస్సును అంతటిని. ఆ సరస్సులో ఎన్నో రకాలైనటువంటి జీవులు ఉన్నాయి. ఆ జీవులకి భంగం కలిగింది, ఏంటి డిస్టర్బెన్స్ అనమాట. ఇలా చిందరవందర చేసేస్తుంది. దాంట్లో కూడా ఒక మొసలి కూడా ఉంది. పడుకుంది, ఓపిక పట్టింది, ఇలా కాదు, ఇది నాకు చాలా తలనొప్పి తీసుకొచ్చేస్తోంది, పోన్లే అని చెప్పి ఊరుకుంటే నేను లటక్కన వెళ్ళిపోయి కాలు పట్టుకుంటుంది. కాలు పట్టుకునేసరికి ఎప్పుడైతే మొసలి కాలు పట్టుకుందో మిగతా ఏనుగులన్నీ పారిపోయాయి, ఏనుగు మాత్రం ఉండిపోయింది. ఎక్కడ? సరస్సులో. ఏనుగుకి సరస్సులో బలం ఉండదు, పైన ఉంటుంది బలం. మొసలికి సరస్సులో నీటిలో బలం ఎక్కువ. అందుకే చూడండి, మనం స్థాన బలము కన్నా తన బలము కాదే అని మన స్థాన బలం మనం చూసుకుంటాం. మనం ఉన్న ఊరిని, ఉన్న ఇంటిని వదిలిపెట్టి వెళ్ళాం, ఇంకో చోటుకి వెళ్తే మన పెత్తనం సాగదని. మనకి స్థానబలం ఎక్కడ ఉంది, ఇంకో చోట ఎక్కడ దొరకదు కదా. అక్కడికి వెళ్తే మళ్ళీ మామూలుగా సైలెంట్గా ఉంటాం, మళ్ళీ మన దగ్గరికి వస్తే పులైపోతాం మనం. స్థానబలం అనమాట అది. స్థానబలం చాలా గొప్పది. ఆ ముసలికి స్థానబలం ఎక్కడ ఉంటుంది? సరస్సులో ఉంటుంది. మరి ఏనుగుకి స్థానబలం భూమి మీద ఉంటుంది. భూమి మీద ఉన్న బలం కంటే సరస్సులో ఉన్న బలం తక్కువ. అయినప్పటికీ కూడా పోరాడింది. ఎన్ని సంవత్సరాలు పోరాడిందంటే అలయక సొలయక వేసక నొలయక కరి మకరి తోడ నొద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెంబోరక్క 1000 సంవత్సరములు. ఒకటి కాదు, రెండు కాదు, 1000 సంవత్సరాల పాటు కరి మకరి తోట. కరి అంటే ఏనుగు, మకరి అంటే మొసలి. ఈ రెండు కూడా అంటే అదేమో పైకి లాక్కుంటుంది కాలు, ఈ మొసలేమో లోపలికి లాగుతుంది, అక్కడ ఎక్కడ కొరుకుతుంది. ఎన్ని రకాలుగా శరీరానికి గాయం చేసిన యుద్ధాన్ని మాత్రం అంటే పోరాడటాన్ని మాత్రం మానలేదు ఏనుగు. మొత్తానికి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసింది, అవ్వలేదు. చివరికి అన్ని రకాల ప్రయత్నాలు చేసేసి ఇంకా ప్రాణాలు పోతాయి అన్న దశలో లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణముల్ ఛావులు తప్పెను మూర్ఖ వచ్చ తనువుండెస్సెన్ శ్రమం బయ్యడిన్ నీవే తప్ప ఇతపరం మెరుంగా కావవే ఈశ్వర రావే వరద కావవే ఈశ్వర నన్ను సంరక్షింపు భద్రాత్మక అంటూ ఒక్కసారి శరణాగతి చేసేసాడు. లావక్కింతయు లేదు ధైర్యము విలోలంబై, ఎప్పటిదాకా పోరాడాను నా ధైర్యం అంతా సన్నగిలిపోయింది, ఇప్పుడు నా ధైర్యం కూడా లేదు, ప్రాణాలు పోతున్నాయి, తావులు తప్పను, డెస్సిపోయాను, అలసిపోయాను, పోరాడి అలసిపోయాను. అలసిపోయి ఇంకా నాకు శ్రమ, ఇంక నేనేం చేయలేకపోతున్నాను, చివరికి నేను ఏమైపోతానో నాకు తెలియట్లేదు. ఇలాంటి స్థితిలో నీవే తప్ప ఇతపరం బెరుంగ మన్నింపదగున్ దీనిని, ఇప్పటిదాకా నిన్ను శరణ పొందాలన్న జ్ఞానం రాలేదు నాకు, కాబట్టి నన్ను క్షమించు. ఇప్పుడు తెలిసింది నాకు, నువ్వే తప్ప ఇతపరం బెరుంగ, నువ్వు తప్ప నన్ను కాపాడేవాడు ఎవడూ లేడు, రావే ఈశ్వర కావవే వరద నన్ను సంరక్షింపు భద్రాత్మక, నన్ను రక్షించు, నువ్వే తప్ప నన్ను ఎవరూ రక్షించే వాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్పి ఎలుగెత్తి మొరపెట్టుకుంటాడు. అక్కడ రావే ఈశ్వర, ఈశ్వర అంటే పరమేశ్వరుడు అని కాదు, భగవంతుడు. అది ఏ భగవంతుడో నామం లేదు అక్కడ. అలాగే తర్వాత ఏంటి ఇంతలా ప్రార్థన చేసినా కూడా రాలేదు ఆయన. రాపోతే వెంటనే కలడందురు దీనులేడ కలడందురు భక్తి యోగి గణముల పాలన, కలడందురు అన్ని దిశలను కలడండనడివాడు కలడో లేడో,
కలడందరూ అన్ని దిశల్లోనూ ఉన్నారు అని చెప్తారు కదా అందరూను. అక్కడి నుంచి వస్తాడు, ఇక్కడి నుంచి వస్తాడు, ఆ స్తంభంలోంచి వస్తాడని. కలడు కలండెలడు వాడు కలడో లేడు. అసలు కలడు అంటున్నారు, అసలు ఉన్నాడో లేడో అక్కడ. అందరి దగ్గర ఉంటారని చెప్పారు, దీనుల దగ్గర ఉంటారని చెప్పారు. పరమయోగి గణమల పాలం, అందరి యోగుల యొక్క చిత్తములలో ఉంటారని చెప్తున్నారు. కలడు కలండెలడు వాడు కలడో లేడు. ఉన్నాడు అంటున్నారు, ఎక్కడున్నాడు అసలు నాకు కనబడదు. ఇంతలాగా నేను నోరెత్తి అరుస్తున్నాను, పిలుస్తున్నాను, కేకేస్తున్నాను, నేనే దీన్ని చెప్తున్నాను, నీవే తప్పరెంబెరింగా అంటున్నాను, అయినా సరే రావడేంటి అని ఆఖరి ప్రయత్నంగా ఎంతో బాధపడుతూ ఇంకొక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన? ఎవ్వనిచే మరి ఇన్ని ప్రార్థనలు చేస్తుంటే ఎవరికి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు. అక్కడ దేవీ దేవతలు 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారు. అందరు దేవతలు ఉంటే ఎవరికి వాళ్ళు ఎవరిని పిలుస్తున్నాడు? మరి పిలిస్తే వెళ్ళాలి కదా. ఆఖరికి ఈ పద్యం చెప్తాడనమాట. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిండు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవడు అనాది మధ్య లేడెవ్వడు సర్వము తానైన వాడెవడు వానిన్ ఆత్మభవన్ ఈశ్వరునే శరణంబు వేడుదని. నేను ఎవరిని శరణం వేడుతున్నాను అనుకుంటున్నారు? ఈ లోకాలన్నీ ఎవరి నుంచి పుట్టాయో, ఈ లోకాలన్నీ ఎవరిలో లయమైపోతాయో, ఈ లోకానికి రక్షకుడు ఎవడో వాడిని, ఆ ఆత్మభవుణ్ణి, ఆ ఈశ్వరుణ్ణి నేను శరణం చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు లేచిన వాళ్ళందరూ కూర్చుండిపోతాడు. వెంటనే విష్ణుమూర్తి పరిగెత్తాడు. ఎప్పుడైతే మనం ఆత్మ శరణాగతి చేశామో, ఆత్మ శరణాగతి అంటే సర్వస్వ శరణాగతి. ఇప్పటిదాకా ఈ గజేంద్ర మోక్షం అంటే ఎవరి కథో కాదు, మన కథే. మనం ఈ సంసారంలో పెనుగులాడుతూ ఉంటాం. ఏనుగు కాలు ఎలాగైతే పీక్కుంటుందో ఆ సరస్సులోంచి లాక్కుంటుంది. ఆ దాంట్లో ఉన్నటువంటి కామ క్రోధాది అరిషడ్ వర్గాలు అవనివ్వండి, మాయ అవనివ్వండి, సంసారం అవనివ్వండి, ముసలిలాగా పట్టి లోపలికి లాగుతూ ఉంటుంది. మనం లోపలికి జారిపోతూ ఉంటాం, వెంటనే తెలివి తెచ్చుకుని బయటికి వెళ్తూ ఉంటాం. తీరా బయటికి వెళ్ళిపోతాం అనుకుంటే సమయంలోకి మళ్ళీ లోపలికి లాగబడుతుంది. అంటే ఈ సంసార సాగరంలో మనం ఎంతసేపటికి కిందకి గుంజేస్తూ ఉంటుంది మనల్ని. మనం దాన్ని విడిపించుకొని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తాం విడిపించుకోవడానికి. ఆ విడిపించుకోలేక మనం హింసపడుతూ బాధపడుతూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు మనం సర్వస్వ శరణాగతి చెయ్యాలి. అలా చేస్తేనే, ఇప్పుడు ఎలా చేశాడు ఈయన? ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండి లీనమై అని అన్నాడు కదా. ఆ జగాలు ఎవరి నుంచి పుట్టాయో, ఎవరిలో లయమైపోతాయో, ఎవరైతే ఆయన కడుపులో ఉంటారో, ఎవరైతే సర్వజగాలకి భర్తో, అలాంటి వాణ్ణి నేను ఈ రోజు ప్రార్థిస్తున్నాను అని చెప్పి ఎలుగెట్టి ఒక్కసారి సర్వస్వ శరణాగతి చేసింది చూసారా? ఆ శరణాగతికి పరమాత్మ వసుడైపోయాడు. అప్పటిదాకా కిక్కురు మనలేదు, కింగ్ మనలేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా. ఎప్పుడైతే ఇలా అన్నాడో, వీడు నిజంగా మొత్తం తన యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నా వైపే దృష్టి పెట్టాడు. ఇప్పటిదాకా కాలుని లాక్కోవడం, పీక్కోవడం చేశాడు, ఎన్నో ప్రయత్నాలు చేశాడు, మనసు బుద్ధి అన్ని కూడా ముసలి మీద పెట్టాడు, అవ్వలేదు పని. ఇప్పుడు ఏం చేశాడు? మనసు బుద్ధి శరీరం వాక్కు తన కాన్సన్ట్రేషన్ అంతా కూడా పరమాత్మ మీద పెట్టి ఎలుగెత్తి ఒక్కసారి నువ్వే నన్ను కాపాడాలని చెప్పి అరిస్తే అప్పుడు ప్రయాణమయ్యాడు. ఎలా ప్రయాణమయ్యాడు? ఎవరితోటన్నా చెప్పాడా? మనకు తెలుసు అలవైకుంఠపురంలో ఆ మూల సౌదాగరంలో ఆవల అంటే ఎక్కడో ఉన్నాడు వైకుంఠపురంలో. ఆ మూల లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతోంది ఆ విష్ణుమూర్తికి. అలాంటి సమయంలో మరి వెంటనే వినపడితే వెంటనే ఉండు లక్ష్మి నేను వెళ్ళొస్తాను అన్నాడా? అనలేదు. భక్తుడే ముఖ్యం పరమాత్మకి. అందుకని లక్ష్మీదేవికి కూడా చెప్పలేదు. చెప్పకుండా ఏం చేశాడు? పరిగెడితే ఆయన వెనకాల తన వెంటనే సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతం అంటే అంతఃపురం అంతా వెళ్ళిపోతుంది. ఆయన వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకు వెళ్తున్నారో తెలియకుండా ఆయన వెనకాల లక్ష్మీదేవి బయలుదేరింది. లక్ష్మీదేవి వెనకాల మొత్తం అంతఃపురం అంతా వెళ్ళిపోయింది. దాని వెనకన పక్షీంద్రుడు, వెంటనే గరుడాల వారు బయలుదేరారు. ఆయన వెళ్ళాలి కదా మరి వాహనం. ఆయన ఓనర్ గారు వెళ్ళిపోతుంటే కారు వేస్తుంది, ఇక్కడ నేనేం చేస్తాను, నేను వెళ్ళాలి కదా. ఆయన వెళ్ళిపోయాడు పక్షీంద్రుడు. వాని పంతన ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంబు. ఆయన వెళ్ళిపోగానే మరి ఆయనకు ఒక 5 ఆయుధాలు ఉన్నాయి కదా, ధనుస్సు, కౌమోదికి, శంఖము, చక్రము, అవి కూడా బయలుదేరాయి. ఆయనే వెళ్ళిపోతుంటే మేము ఇక్కడ ఏం చేస్తాం? ఆయుధాలన్నీ కూడా వెనకాలే బయలుదేరాయి. తర్వాత నారదుడు వెళ్ళిపోయాడు. ధ్వజనీకాంతుడు అంటే విశ్వక్సేనుల వారు సర్వసైన్యాధిపతి ఆయనే కదా, ఆయన వెళ్ళిపోయారు. రావచ్చిరయ్యిన వైకుంఠపురంబు గలుగు వారాల బాలగోపాలన్ మొత్తం వైకుంఠం అంతా కూడా కదిలి వెళ్ళిపోయింది. ఎలాగా? ఒక్క భక్తుడు పిలిచినందుకు ఆ భక్తుడి కోసం ఈ పరమాత్మ కదలంగానే పరమాత్మ మాత్రమే కాకుండా ఆయన వెనకాల లక్ష్మీదేవి వెళ్ళిపోయింది, అంతఃపురం వెళ్ళిపోయింది, నారద మహర్షితో పాటు ఆయన విశ్వక్సేనుల వారు వెళ్ళిపోయారు, ఆయనకు ఉన్నటువంటి ఆయుధాలన్నీ వెళ్ళిపోయాయి.
మొత్తం ఆ వైకుంఠం అంతా రక్షించడానికి వెళ్ళిపోయింది. అంటే మనం మామూలుగా ఎవరైనా కేకేశారనుకోండి అన్ని వస్తువులన్నీ వేసుకుని అన్ని అలంకరించుకుని వెళ్తాం కదా, ఆయనకు ఆ సమయం లేదు. ఎందుకని? భక్తుడు పిలిచాడు, భక్తుడు పిలిస్తే ఇంత ఆలస్యం కూడా చేయడు. ఎప్పుడు పిలవాలి నువ్వు? సర్వస్వ శరణాగతి చేసి నువ్వు మొత్తం అంతా కూడా నీ ఇంద్రియాలన్నింటినీ కూడా పరమాత్మ మీద కేంద్రీకరించి నీవే తప్ప ఇతపరంబెరుగా నన్ను సంరక్షింపు భద్రాత్మక అంటూ ఎలుగెత్తి అరిచి నీ శరణాగతిని ఆయనకి అర్థమయ్యేలా చెప్పగలిగితే అప్పుడు ఎవరికి చెప్పకుండా వచ్చి నిన్ను రక్షిస్తాడు. వచ్చాడు, చక్రం వేశాడు, అయిపోయింది. అక్కడ గజేంద్ర మోక్షం అయిపోయింది. మరి ఇప్పుడు ఎవరు సంపన్నులు? గజేంద్రుడు కదా. అలాంటి గజేంద్రుడు నతో నాగవర శ్రీమాన్ అంటారు. అలాంటి గజేంద్రుడు ఐశ్వర్యవంతుడు కదా, సాక్షాత్తు ఎక్కడి నుంచో ఎంతమందిని తీసుకొచ్చేసాడు తనతో పాటు. అలాంటి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు. ఇంకొక ఐశ్వర్యవంతుడు ఎవరిత? విభీషణుట. విభీషణుడు ఏం చేశాడు? తన యొక్క మొత్తం పరివారాన్ని వదిలేశాడు, ఇంట్లో వాళ్ళని వదిలేశాడు, ఆఖరికి భార్యని, పిల్లల్ని, కొంపని, ఆస్తుల్ని అన్నింటినీ వదిలేశాడు. ఎందుకని? తన అన్నగారు చెడు నడవడ కలవారు. తన అన్నగారికి మంచి చెప్పినా తను వినట్లేదు. సీతమ్మ వారిని వదిలిపెట్టు, నువ్వు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి శరణు వేడు అన్నా సరే వినట్లేదు. అలాంటి వినని మూర్ఖపు అన్నగారి దగ్గర ఉండలేక తను అందరినీ కూడా వదిలేసి తను ఒక్కడే వెళ్ళిపోయాడు. అంతరిక్షగత శ్రీమాన్ వెళ్ళిపోయి అంతరిక్షంలో నించున్నాడు, పరమాత్మని శరణ పొందాడు. ఆయన కదా శ్రీమంతుడు అంటే. అలా అంటే భగవంతుని యొక్క కైంకర్య లక్ష్మి ఎవరి దగ్గర అయితే ఉంటుందో, భగవంతుడే నిత్య ఐశ్వర్యము, నిత్యమైనటువంటి ఐశ్వర్యం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు సంపద కలవాళ్ళు. అంతేగాని ఇవాళుండి రేపు మారిపోయి వెళ్ళిపోయి నశించిపోయే సంపదలు ఉన్నవాళ్ళు సంపదలు కలవాళ్ళు కాదు. అలాంటి ఐశ్వర్యవంతులు ఉన్నారు కాబట్టి అలాంటి ఐశ్వర్యవంతుల ఇంట్లో పుట్టినటువంటి బాలిక మన గోప బాలిక. మనం గడిచిన పాసరాలలో చెప్పుకున్నాం 4 అవస్థలలో ఉన్నటువంటి బాలికల్ని 9, 10, 11, 12 పాసరాల్లో లేపుతామని చెప్పుకున్నాం కదా. ఇవాళ ఆ 4 అవస్థలలో ఉన్నటువంటి ఆఖరి గోప బాలిక 12వ పాసరంలో అనమాట, యతమాన అవస్థ అంటారు. ఈ అవస్థలో ఉన్నటువంటి బాలిక ఎలా ఉంటుంది? తాబేలు మనకి అందరికీ ఐడియా ఉంది కదా. తాబేలు చూడండి, మనం తాబేలుని ఇలా ముట్టుకోవడానికి వెళ్ళండి, వెంటనే ఏం చేస్తుంది? మొత్తం తన 4 కాళ్ళని, తలకాయని అన్నింటినీ లోపల పెట్టేసుకుంటుంది. అప్పుడు డెప్ప ఒకటే ఉంటుంది. మీరు దాన్ని ఏం చెయ్యండి, దానికి సేఫ్టీ ఇచ్చేదే డెప్ప. కాబట్టి మీరు ఎంత కొట్టినా దానికి ఎంత దెబ్బ కూడా తగలదు, ఎందుకంటే లోపలికి పెట్టేసుకుంటుంది. అలా మనం కూడా ఈ ఇంద్రియ విషయాల వైపు వెళ్ళకుండా ఆ ఇంద్రియాలని లోపలికి లాగేసుకోవాలి. ఒకవేళ మనల్ని ఆకర్షించేటటువంటి వస్తువులు కానీ, దేహం కానీ, ఇంకోటి కానీ ఉన్న దానికి సంబంధించినటువంటి ఇంద్రియాలు పని చేయకుండా, అంటే వాటి వైపు మీకు విరక్తి ఉండాలి. బలవంతంగా అణిచిపెట్టుకోవడం కాదు కోరిక, విరక్తి కలగాలన్నమాట. ఆ విరక్తి కలిగేలా మనం ఇంద్రియాలకి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా అంటే అది ఎప్పుడు వస్తుంది? ఉన్న పలంగా ఒక రోజు రాదుగా. ప్రతిరోజు కూడా భగవన్నామ సంకీర్తన, భగవద్ గుణగానాలు, పూజలు, జపాలు, అలా అన్ని ఆచార్య ఉపదేశాలు అన్ని వింటూ ఉంటుంటే వస్తుంది ఒక రోజుకి. అప్పుడు ఇంద్రియాలన్నీ వెనకకి లాగుకున్నటువంటి తాబేలు ఏ రీతిగా ఉందో ఆ రీతిగా ఈ రోజు ఉన్నటువంటి గోపబాలిక ఉందన్నమాట. అందుచేత ఈ రోజు అటువంటి ఉత్తమమైనటువంటి గోపబాలికని లేపుతాం. యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వసహ మనకి భగవద్గీతలో చెప్తారు. ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, 2వ అధ్యాయంలో 58వ శ్లోకం. ఇప్పుడు యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వసహ, కూర్మము అంటే తాబేలు ఎలాగైతే తన అవయవాలను లోపలికి లాగుకుంటుందో ప్రమాదం జరుగుతుందేమో అని అనుమానం వచ్చినప్పుడు తాబేలు ఖచ్చితంగా తన 4 కాళ్ళనే కాదు తలకాయని కూడా లోపలికి లాగేసుకుంటుందో అలా మనకి కూడా ప్రమాదం కలుగుతుంది. ప్రమాదం అంటే ఏంటి? ఏదైతే మనం వస్తువుల మీద ప్రేమతోటి మన ఇంద్రియాలు విచ్చలవిడిగా మనసు వెళ్ళిన చోటికి కళ్ళు వెళ్ళకూడదంటారు, కళ్ళెళ్ళ చోటికేమో మనిషి వెళ్ళకూడదంటారు, మనకి ఎంత పొడుగుని చెప్తారు కదా. అలా అమ్మో ఫలానా చోటకి వెళ్తే మనకి ఆధ్యాత్మికతకి దెబ్బ, మనం అటువైపు వసూలైపోతామేమో, బయటికి వెళ్తున్నాం మంచిగా కుంకుమ ఏదమ్మా మంచి ఫేమస్ సీరియల్ ఏదో వస్తుంది అనుకోండి, అయ్యి బాబే ఇప్పుడు క్లైమాక్స్ ఇది కనుక మిస్ అయ్యావంటే ఇంకా నీ జన్మ వేస్ట్ అంటారు. అంటే మనం వెంటనే ఏం చేస్తాం? ఆగిపోకూడదు, ఆగిపోయావా అక్కడితో ఆగిపోతాం, నీకు అభివృద్ధి ఉండదు. వెంటనే మనం అది కాదు అంతకంటా ముఖ్యమైనది లోపల ఉంది, అక్కడ పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి వచ్చినప్పుడు అలా మీకు ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుంది. అలాంటి గోప బాలికని ఈరోజు మనం లేపుతున్నాం అనమాట. అంటే భగవత్ కైంకర్య నిష్ఠ ఉంది,
ఇంద్రియ ప్రవృత్తి నిరోధి ఉంది. అంటే ఇంద్రియాలు తన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాయి. నోటికి మనం ఆపలేం, చేతుల్ని ఆపలేం, మనసుని ఆపలేం, బుద్ధిని ఆపలేం కదా. కానీ అన్నీ ఆపగలదు ఈ బాలిక. అలాంటి స్థితి కలిగినటువంటి గోప బాలికని ఈ రోజు పాసురంలో లేపుతాం. ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని అప్పుడు పాసురంలో ఉన్నటువంటి అర్థంలోనికి వెళ్దాం. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். கனை தில்லம் கத்தெருமை கன்று கிறங்கி நினை துமுலை வழியே நின்று பால் சோரா கனை தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வேலனின் வாசல் கடை பத்தி சினித்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்னியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதன்ன பேரு ரக்கம் அனைத்தில்லத்தார் மறிந்தேல் ஒரும்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. ఇక్కడ ఎలాంటి ఐశ్వర్యంట? కనెత్తు ఇళంగం కత్తెరుమై కండ్రు కిరంగి. ఇతను మరి అస్తమాను కృష్ణుడితో తిరుగుతాడు కదా. మరి ఇంట్లో పశువులు ఉంటాయి, తనని నమ్ముకున్నటువంటి పశువులు ఉన్నాయి, తన రక్షణలో ఉన్నటువంటి పశువులు ఉన్నాయి. పాలు ఎవరు తీస్తారు? పాలు పితడానికి ఖాళీ ఎక్కడిది? అస్తమాను కృష్ణుడిగా ఉంటే చేపొచ్చేసే ఉంటాయి పాలు. పాలు పితికే వాళ్ళు ఎవరో లేక పాలు ధారగా కిందకి ఒలికిపోతూ ఉంటాయట. అంత ఐశ్వర్యం ఉంది. మరి పాలు పితికి మనం ఏం చేస్తాం? అలా వదిలేస్తాం ఏంటి? ఎవరినన్నా కేకేసి పక్కింటి వాళ్ళని వెనకాల ఇంటి వాళ్ళన్నా కేకేసి మనం పాలు పితికించుకుంటాం, వదిలేయం కదా. కానీ అది కూడా తీరిక లేదు. అలా ఎవరికైనా పనిని పురమాయించి చేయించుకునేంత తీరిక కూడా లేదు. సర్వకాల సర్వావస్థల ఎందును కూడా కృష్ణుడితోనే ఉంటాడు ఆయన. కృష్ణుడితో ఉండడం వల్ల అయ్యో పాలు పితకాలి, పాలుని ఒబ్బిడి చేసుకోవాలి అన్న ధ్యాసే లేదు. పాలు పితుకువారు లేకపోవడంతో ఈ లేక దూడలు వాళ్ళ యొక్క దూడల కోసం అరుస్తారు. మరి పాలు పితకాలంటే ముందు దూడను వదలాలి కదా. దూడని వదిలితే ఆ పొదుగుని గుద్దితే పొదుగుతికి చేపొచ్చి అప్పుడు కదా పాలిస్తుంది. మరి ఈయన అస్తమాను కృష్ణుడు వెనకాల వెళ్ళిపోతే దూడ నిప్పేవాడేవాడు? దూడ నిప్పాలి కదా. కానీ ఇవేంటి? ఆ నెప్పితోడు అరిచేస్తూ ఉంటాయన్నమాట ఇవి. ఈయనేమో సర్వదేశ సర్వకాల సర్వావస్థలైందో కృష్ణుడి కైంకర్యమే, ఇంకో కైంకర్యమే తెలియదు దీనికి. అలాంటి ఆయన అనమాట. మరి అలాంటి ఇంట్లో ఉన్నటువంటి పశువులు అరుస్తున్నాయట. చేపొచ్చేసి నెప్పికి తట్టుకోలేక అరుస్తున్నాయట. అలా అరవడం అన్నది ఉత్తమ ఆచార్య లక్షణం. మీకు ఇంతకు ముందే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. పైకి కనిపించేది గోదా, కృష్ణుడు, గోపికలు ఈ వృత్తాంతం అయినప్పటికీ కూడా అంతరార్థంగా కూడా ఒక అర్థం ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ అరవడం అన్నది ఉత్తమమైనటువంటి ఆచార్యుల యొక్క లక్షణంట. ఆచార్యులు ఎప్పుడూ కూడా తన భక్తుల కోసం లేదా తన శిష్యుల కోసం అరుస్తూ ఉంటారట. పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్తారు, ఆర్తో జిజ్ఞాసుర అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాట. ఎవడైనా తన కోసం ఆర్తులు కానీ, జిజ్ఞాసులు కానీ, అలాగే అర్ధకాములు కానీ, జ్ఞానం కానీ రాకపోతారా? అంటే ఆర్తులు అంటే నాకు ఇది కావాలి అని అడుగుతూ అయినా గుడికి రాకపోతారా? జ్ఞానం తెలుసుకోవడానికైనా ఆలయానికి రాకపోతారా? నన్ను తెలుసుకోవడానికైనా సరే, అరే నన్ను రక్షించు అని చెప్పి అడగడానికైనా వస్తాడు కదా నా దగ్గరికి. అలాగా పోనీ ధనం కోసం, మా ఇంట్లో ఫలానా సమస్య ఉంది, ఆ సమస్య తీర్చడం కోసం నా దగ్గరికి వస్తారు కదా. ఇలా ఏ రకంగా వచ్చినా పర్వాలేదుట, ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. ఏదో రకంగా మనం భగవంతుని మీద అడుగులు వేయాలి అని ఆలోచిస్తూ ఉంటాట. మనం ఒక్క అడిగేసామా ఆయన 10 అడుగులు మన కోసం నడిచేస్తాడు. ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠనాథుడు భూలోకంలో ఉన్నటువంటి గజేంద్రుడు ఒక్కసారి పిలవంగానే రాలేదా? ఒక్కడికే కదా వేశాడు. మిగతా అడుగులన్నీ ఆయనే నడుచుకుంటూ వచ్చారు. అలా ఎవరైనా తన దగ్గరికి రావాలి, అయ్యో వీళ్ళందరినీ ఉద్ధరించాలి, వీళ్ళందరినీ నేను సంసార మృత్యు సాగరం నుంచి నేను ఉద్ధరించాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాట. కానీ మనం అడుగు వెయ్యడమే తరువాయి మన దగ్గరికి ఎదురుండగా వచ్చి తీసుకెళ్తాడు. అలా ఆచార్యులు ఉత్తమమైనటువంటి గురువులు అలా అరుస్తారట. శ్రీ రామకృష్ణ పరమహంస కూడా తన సాధన తొలి దశలలో అక్కడ ఉన్నటువంటి దక్షిణేశ్వరంలో ఉన్నటువంటి కాళీమాత ఆలయం పైకెక్కి, ఓ నా శిష్యుల్లారా ఎక్కడున్నారు రండి, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను, ఎప్పుడు వస్తారు మీరు నా దగ్గరికి అని చెప్పి ఎలుగితే వచ్చేవారట శిష్యుల కోసం. ఆ తర్వాత ఎన్ని వందల శిష్యులు, ఎన్ని వేల శిష్యులు వచ్చారో ఆయనకి మనందరికీ కూడా తెలుసు. అలా ఉత్తమమైనటువంటి ఆచార్యుడు శిష్యుల కోసం అరుస్తారు. అలాగే ఇవి కూడా ఉత్తమమైనటువంటి గోవులేమో లేగప్రాయంలో, ఇంతకు ముందు భాషలో చెప్పుకుందాం, 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు మెచ్యూరిటీతో ఉంటారని చెప్పుకున్నాం కదా మనుషుల్లో అయితే. అలాగే లేత వయస్సు కలిగినటువంటి దూడలో ఉన్నటువంటి గేదెలేమో ఇంకా 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 అరుస్తున్నాయి అన్నమాట. అరవడమే కాదు, నినైత్తు ములై వలియే నిండ్రు పాలు చోరా. ఎలా అరుస్తున్నాయి? ఇంకా ఎవరు కూడా దూడని వదలట్లేదు. వదలకపోతే
చూసి చూసి ఇంకా దూడలు వదిలించుకున్నట్టుగా, దూడలు తమ పొదుగు దగ్గరికి వచ్చినట్టుగా, తమ పొదుగుని గుద్దినట్టుగా ఊహించుకున్నాయి. ఊహించుకున్నంత మాత్రం చేత వెంటనే పాలుని వదిలేసాయి అనమాట. పాలుని కార్చేస్తున్నాయి అనమాట. అలా అంటే ఆచార్యులు కూడా ఎప్పుడెప్పుడు శిష్యుల యొక్క బాధలు ఓర్వలేక శిష్యులు అడగకపోయినా సరే శిష్యులకి ఈ భగవత్పరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా దుర్వాకాహములైనటువంటి అన్ని రకాలైనటువంటి భగవద్ విషయాలని భగవద్ గుణానుభవాన్ని తాము శిష్యులకి చెప్తారు ఆచార్యులు కూడా. అలా చెప్పడం దేనికి? శిష్యులకి ఎదురయ్యేటటువంటి ఏ ఆటంకాలైనా ఉంటే పోగొట్టడానికి, శిష్యుల్ని ఉద్ధరించడానికి. అయ్యో వీళ్ళకి నేను కదా చెప్పాలి, భగవద్ గుణానుభవం అనేటటువంటి పాలని నేను కదా ఇవ్వాలి వాళ్ళకి, అయ్యో వీళ్ళు ఎప్పుడు ఉద్ధరింపబడతారు ఇవ్వకపోతే అని ఆయనంతటా ఆయనే పాపం ఎలాగైతే గేదెలు దూడలు కుమ్మితే తను చేపు తెచ్చుకుని పాలు ఇచ్చేస్తాయో అలా ఆచార్యుల వారు కూడా శిష్యులు అడగకపోయినా సరే వాళ్ళు భగవద్ గుణానుభవ వైభవాన్ని శిష్యులకి చెప్పడానికి ఎప్పుడూ రెడీగా ఉంటారు. దూడను దూరంగా తాడుతో కట్టేశారు కదా, దూడను దూరంగా తాడుతో కట్టేశారు అంటే దూడ తనంతట తను తాడు ఇప్పుకుని వచ్చేస్తుందా? తల్లి దగ్గరికి వెళ్ళగలదా? పొదుగు దగ్గర పాలు తాగగలదా? తాగలేదు. ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా ఆ తాడుని విప్పాలి. తాడుని గుంజకు ఉన్నటువంటి తాడుని విప్పితేనే ఆ దూడ రాగలదు, లేకపోతే రాలేదు. మనం దూడలాంటి వాళ్ళు. మనకి ఆ దూడలాంటి వాళ్ళం మనల్ని కర్మపాసం చేత ఒక గుంజకి కట్టేశారు. శరీరం అనే దొంగకి కట్టేశారు. జీవుణ్ణి కర్మపాసం చేత శరీరం అనేటటువంటి ఒక దొంగకి, లేకపోతే ఒక రాట అనుకోండి, ఒక కర్ర అనుకోండి, కట్టేశారు. ఎవరు విడిపించాలి? ఆచార్యుల వారు విడిపించాలి. ఆచార్యుల వారు చెప్తున్నటువంటి భగవద్ గుణానుభవ వైభవాన్ని వినగా 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 పరమాత్మే మనల్ని ఈ జీవుడు ఈ కర్మపాసం నుంచి విడుదల చేసేస్తారు. అప్పుడు కదా మనం ఆవు దగ్గరికి వెళ్ళగలం. అంటే మనల్ని ఉపమానంగా చేసుకుని ఆ కర్మపాసాన్ని వదిలేటటువంటి విధానాన్ని ఈ తిరుప్పావేలో చెప్తోంది. నినైత్తు ములై వలయే నిండ్రు పాల్ సోర. ఆ పాలు ఎలాగా కిందకి కారిపోతున్నాయట. ననే తెల్లం సేరాకం నచ్చెల్వాను. ఆ పాలు ఎవరూ తీయడానికి వీలు లేక పనుల్లో బిజీగా ఉన్నాడు పాపం ఆయన. అందుకని చెప్పి తీసేవాళ్ళు లేక ఆ పాలు చేపొచ్చి అలా కారిపోతున్నాయట. పాలు అలా కారిపోతుంటే ఏమవుతుంది? అక్కడ బురద వచ్చేస్తుంది. మొత్తం చిత్తడిగా అయిపోతుంది కదా, పాలతో తడిసిపోయి బురద వచ్చేస్తుంది. ఆ బురద వచ్చేసినటువంటి ఆ ఏకధారగా పాలు కారుతున్నటువంటి ఆ బురదలో ఎంతసేపు నించుంటాం? నించోలేం కదా. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రాంగణం అంతా కూడా తడిగా అయిపోయింది, బురదగా అయిపోయింది. మన మనసు అలా అవ్వాలట. మన మనసు ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక ఈ 3 రోగాలతో ఎండిపోయి ఉంది. ఈ మూడింటితోటి ఎండిపోయింది. ఆధ్యాత్మిక అంటే శారీరక మానసిక రోగాలు, శారీరక మానసిక అనారోగ్యాలు. అలాగే ఆది భౌతిక అంటే మన నుంచి కాకుండా ఇతర జీవరాశుల నుంచి కానీ ఇతర మానవుల నుంచి కానీ మనకు కలిగే ఆపదలు, అవి ఆది భౌతిక. ఆది దైవిక అంటే ప్రకృతి వైపరీత్యాలు, అవి సునామీ కానివ్వండి, వరదలు కానివ్వండి, లేకపోతే పిడుగులు కానివ్వండి, విపరీతమైన ఎండలు కానివ్వండి, ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చేటటువంటి వాటిని ఆది దైవిక తాపాలు అంటారు. ఆది భౌతిక తాపము, ఆధ్యాత్మిక తాపము, ఆది దైవిక తాపము. ఈ వీటితోటి ఎంతో కాలంగా మన మనసు ఎండిపోయిందిట. ఎండిపోవడం అంటే మనం ఎంతసేపు ఈ బయట నుంచి వచ్చే సమస్యలో, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలో వాటి గురించే వెంపర్లాడుతున్నాం. భగవద్విషయం మన మనసులోకి వెళ్ళలా. భగవద్విషయం వెళ్ళలేదు అంటే భగవంతుని మీద రుచి ఎలా కలుగుతుంది? రుచి కలగాలి కదా. ఎండిపోవడం అంటే అదనమాట. అంటే మనకి ఇప్పటిదాకా భగవంతుడి గురించి తెలియదు. ఎంతసేపు అయ్యో తుఫాన్ వచ్చింది, లేకపోతే బట్టలు ఆరవో వెళ్ళిపోయి తెచ్చుకోవాలి, వర్షం వచ్చేస్తుంది, లేకపోతే పక్కింటి వాళ్ళు కొట్టారు, లేకపోతే ఎదిరింటి వాళ్ళు పీకారు, ఎంతసేపు సంసారంలో పడి కొట్టుకుంటూనే ఉన్నాం తప్పితే అయ్యో భగవంతుడి గురించి ఒకసారి ఆలోచించి మనకి మనం ఉద్ధరించుకుందాం అని చెప్పి ఎప్పుడూ ఆలోచించలేదు కదా. మరి ఒక్కసారిగా భగవంతుడి మీద భక్తి కలగాలంటే ఎలా కలుగుతుంది? కలగదు. దాన్ని ఏం చేయాలి? మీరు ఎండిపోయినటువంటి బీడుని పదే నీళ్లు జల్లితే కొంతకాలానికి మెత్తబడుతుంది. అది ఎలా మెత్తబడుతుంది? మీరు దున్ని విత్తనం వేసేలాగా మెత్తబడుతుంది కదా. అప్పటిదాకా మీరు ఆ పొలాన్ని దున్నాల్సిందే. ఆ పొలము పంట పండడానికి యోగ్యమైన దశ వచ్చేదాకా పొలాన్ని దున్నాల్సిందే. దున్నితేనే కదా నీరు పెడతావు, నీరు పెడితేనే కదా అది యోగ్యమైనటువంటిగా మారుతుంది. అప్పుడు కదా నువ్వు విత్తనం వేస్తే మొలకెత్తుతుంది. అంతేకాని ఎండిపోయినటువంటి పొలంలో విత్తనాలు చల్లంటే వస్తుందేంటి? ఎప్పటికీ రాదు. అలా మనది కూడా ఎండిపోయి ఆరిపోయింది.
ఇలాంటి ఆరిపోయిన ఎండిపోయినటువంటి ఈ మనస్సులో ఒక్కసారిగా భగవంతుని యొక్క బీజాలు వెళ్ళాలంటే ఎలా వెళ్తాయి? వెళ్ళవు కదా. అలా వెళ్ళాలి అంటే భగవద్ గుణానుభవము అనేటటువంటి ఈ వైభవాలన్నింటినీ మనం వినాలి. ఎవరి ద్వారా వినాలి? ఎవరో పండితులు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆచార్యులు చెప్తూ ఉంటారు. చెప్పిన విషయాన్ని బాగా వినాలి. వినగా 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 ఎప్పటికో అనిపిస్తుంది, అమ్మా ఎంత బాగుంది భగవంతుని యొక్క విషయం చెప్తూ ఉంటే. అవును, ఇలా చేసుకోవాలా, ఇలా దండం పెట్టుకోవాలా, పరమాత్మ మన కోసం అవతరించాడా, అయ్యయ్యో నా చిట్టి తండ్రి ఎన్ని అవస్థలు పడ్డాడో మనల్ని ఆయన దగ్గరికి రప్పించుకోవడం కోసం. ఇలా ఆలోచన మొదలవుతుంది. అంటే నీ హృదయం క్రమక్రమంగా భగవంతుని వైపుకి తిరుగుతోంది, మెత్తపడుతోంది. అలా మెత్తపడేలా చేసేవే ఈ భగవద్ గుణానుభవమైనటువంటి పాలు. అక్కడ అంతా ప్రాంగణం అంతా కూడా చిత్తడి చిత్తడిగా బురద బురదగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది బురద బురదగా? ఈ పాలు కారడం వల్ల అయిపోయిందని కదా. ఆ బురద మన మనసులో రావాలి. అప్పుడు ఆ భగవద్ గుణానుభవ వైభవంతో చక్కగా మెత్తగా అయిపోయినటువంటి మన మనసులో మనం అప్పుడు పడి ద్రొల్లిన ఆ బురద మనకి క్షేమమే. ఆ బురద ఎటువంటి బురద? భగవద్ బురద. అది భగవంతుని యొక్క నామగుణ సంకీర్తనాదులు చేయగా 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 మన మనస్సు భగవంతునికి అభిముఖంగా వెళ్తుంది, చూసారా? అదనమాట. అలా చెయ్యాలి. అలాంటి ఆర్ద్రత మన అంతఃకరణంలో ఏర్పడాలి. అలా ఏర్పడితేనే అప్పుడు మనకి ఆచార్యుని యొక్క కటాక్షం మనకి కలుగుతుంది. ఆచార్యుని యొక్క కటాక్షం అనమాట. కింద నేల చిత్తడి చిత్తడిగా అయిపోయింది అంటే మనకి ఆచార్యుల వారు అన్ని రకాలుగా చెప్పారు కాబట్టి మన మనసు ఇప్పుడు పరిపక్వత చెందింది భగవంతుని యొక్క విషయాలు వినడానికి. ఇక ఆళ్వారులు పూర్వాచార్యుల యొక్క కటాక్షం కూడా కావాలి కదా. పాపం వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎలాగా? అమ్మ నీ ఇంటి ముంగిటికి వచ్చాము, ఇక్కడ మేము నుంచోలేకపోతున్నాం. ఎందుకని? నీ ఇల్లు అంతా నానిపోయింది, బురద బురద బురద, కింద కాలు వేస్తుంటే జారిపోతున్నాం. అలా జారిపోతుంటే పడిపోతామేమో అని చెప్పి భయం వేసి నీ ఇంటి ద్వారాన్ని పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇదనమాట ద్వారం అనుకోండి. పై కమ్మిని పట్టుకున్నారట. పై కమ్మిని పట్టుకుని ఉన్నారట. ఎందుకని? ఊనికి కోసం. పడిపోతారు కదా, జారిపోతే దేన్నో పట్టుకుంటారు కదా. వాళ్ళు దేన్ని పట్టుకోలేదు, పై కమ్మిని పట్టుకున్నారట. అందుచేత వీళ్ళు అంటారు, అమ్మ మేము ఇలా పడిపోతున్నాం, ఓ మంచి సంపద గలవాని చెల్లెలా నాకు చెల్వంతంగా మా పని ఇలా ఉంది, మమ్మల్ని రక్షించు. నీకు దూరంగా ఉండే వాళ్ళని నువ్వు రక్షించకపోయినా పర్వాలేదు, కానీ నువ్వే మాకు కావాలి, నువ్వు తప్ప మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి నీ దగ్గరికి వచ్చాం కదా. పైగా కింద అంతానేమో తడిసిపోయింది, పైన మంచుతో తడుస్తోంది, కింద కాళ్ళేమో బురదలో తడిసిపోతున్నాయి, మేము పడిపోతామేమో అని చెప్పి భయం చేత నీ గుమ్మం యొక్క కమ్మీని పట్టుకుని ఉన్నామమ్మా, కాబట్టి మమ్మల్ని రక్షించు. పనిత్తలై వీళ్ళని వాసల కడే పత్తి, నీ ద్వారపు దండాన్ని పట్టుకున్నాం. ఇక్కడ ద్వారపు దండాన్ని పట్టుకున్నాం అంటే ఏంటి? ఇందాకే చెప్పుకున్నాం, కింద బురద బురద ఏర్పడింది అంటే ఆచార్యుని యొక్క ఉపదేశాలు అని. మరి పైన మంచు యొక్క ఉపదేశాలు ఏంటి? మంచు కూడా పైన ఒక రకమైన తడి, కింద ఒక రకమైన తడి. పైన తడి ఏంటి? ఆళ్వారులు పూర్వాచార్యుల యొక్క తడి. కింద ఉన్నటువంటి తడి ఏంటి? ఆచార్య ఉపదేశం. రెండూ అవసరమే. ఆ రెండుట్లోనూ ఉంటూ పడిపోతుంటే కమ్మీని పట్టుకుందాం. ఈ కమ్మీ ఏంటిట? మనకి చూడండి, ఈ గుమ్మం ఉంది కదా, గుమ్మానికి నిలువు కమ్మీలు 2 ఉంటాయి కదా. పైన ఒక కమ్మీ ఉంటుంది, కింద ఒక కమ్మీ ఉంటుంది. మనకి నారాయణ మంత్రంలో ఫస్ట్ ఏముంటుంది? ఓంకారం ఉంటుంది. తర్వాత నారాయణ అన్న 4 అక్షరాలు ఉంటాయి. ఒక నిలువు కమ్మి ఓంకారం అయితే ఇంకొక నిలువు కమ్మి నారాయణ అన్న 4 అక్షరాలు ఉంటాయి. తర్వాత నమఃపూర్వకమైనటువంటి వాచకం ఒకటి ఉంది కదా, మహా నా అంటే ఏంటి? కాదు. మహా అంటే నాది. కిందది మహా, పైది నా. కిందది మహా, పైది నా. నా అంటే ఏంటి? వీళ్ళు దేన్ని పట్టుకున్నారు? నా అని పట్టుకున్నారు. నా అంటే నాది కాదు. ఇదేది నాది కాదమ్మా, అంతా నీదే. మనం ప్రతిదీ నాది 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 అనుకుంటే బంధం, నాది కాదు అంతా నీదే 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 అనుకుంటే మోక్షం. ప్రతిదీ నాది కాదు నీదే నీదే నీదే. ఈ అనుభవం దేనికోసం? నా కోసం కాదు, నీ కోసం, నీ వాడి కోసం. నువ్వు సంతోషిస్తావని నా కోసం అనుకుంటున్నావా? నా కోసం కాదమ్మా. అందుచేత నీ వాకిలి పై కొమ్మని పట్టుకుందాం. నారాయణి అష్టాక్షరి దివ్య మహామంత్రాన్ని మనకి తిరుమంత్రాన్ని ఉపదేశించింది ఈ పాసురంలో అమ్మవారు. ఓంకారాన్ని, నారాయణ అన్నటువంటి 4 అక్షరాలతో పాటుగా నమః అంటే నాది కాదు, ఇదంతా నీదే, కాబట్టి ఇదంతా నీ కోసమే చేస్తున్నాం. అయినా సరే లోపల ఉన్నటువంటి బాలిక ఉలకట్లేదు, పలకట్లేదు. ఇంకా ఊరుకుని వీళ్ళు ఏమంటారు? సినిత్నాల్ తినిలంగే కోమ అనే చెత్త మనత్తుకుని అనే పాడవం నీవాయి తెరవాయి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకకు అధిపతి అయిన రావణుని చంపిన
మనోభిరాముడికి రాముని కీర్తించినా బదులు పలకవా, ఎంత పొడుగు చెప్పిందో చూడండి. రాముని కీర్తించమ్మా అని చెప్పచ్చు కదా. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయినటువంటి రావణాసురుణ్ణి చంపిన మనోభిరాముడు, మనోభిరాముడు అయిన ఎందుకుట, కృష్ణుడు ఎంతసేపు ఆడవాళ్ళ విలువ తెలియదు కృష్ణుడికి. ఆడవాళ్ళ బాధ అని తెలిసేంటి, ఆ స్థలం తెలియదు. విరహం అంటే తెలిస్తేగా. విరహం అంటే తెలిసిన వాడు ఎవడు, రామచంద్రమూర్తి. పాపం సీతాదేవి అరణ్యానికి పట్టి వెళ్ళిపోతే విరహ వేదంతో రాళ్ళనక గుట్టలనక నడిచి 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 అంత కష్టపడి దక్షిణ దిక్కుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించి రావణాసురుడి చెరలో ఉన్నటువంటి సీతమ్మ వారిని విడిపించాడు. ఈయనకి తెలుసు విరహవేదన, కృష్ణుడికి తెలియదు. కాబట్టి కృష్ణుడికి ఎడబాట్లు అంటే ఏంటో తెలియదు. ఎంతసేపు గోడ దూకి ఏ గోపికమ్మని పట్టుకుందామన్న ఆలోచన తప్పితే దూరం అయితేనే కదా తెలుస్తుంది ఎడబాటు. ఆ ఎడబాటు తెలిసిన వాళ్ళు ఎవరు, రామచంద్రమూర్తి. అందుకని చెప్పి రామచంద్రమూర్తి కనుక వృత్తాంతం కనుక చెప్తే, రామచంద్రమూర్తి వృత్తాంతం కనుక వింటే అప్పుడు అమ్మో ఆ విరహం వేదన గుర్తొచ్చి లోపల ఉన్నటువంటి బాలిక ఏవైనా బయటకు వస్తుందేమోనని రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. చెప్తూ మరి రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతము రాముడు యొక్క మాటట చచ్చిపోయే వాళ్ళని కూడా బతికిస్తుంది, అంత గొప్ప మాటట. మరి సీతమ్మ వారు అక్కడ ఏం చేసి ఎంతసేపటికి రామచంద్రమూర్తి రాకపోతే తన జడతోటే ఉరి వేసుకోవాలని అనుకుంటే వెంటనే హనుమ ఏం చేశారు, రామచంద్రమూర్తి యొక్క గుణగానం చేసిన వెంటనే ఆత్మహత్య ప్రయత్నం నుంచి విరమించుకున్నారు అని అంటారు కదా. అంటే మనల్ని బ్రతికించేది ఏదైనా ఉంది అంటే అది రామచంద్రమూర్తి యొక్క నామమే. రామనామాన్ని పలకండి, రామనామాన్ని పలికితే లేచి కూర్చుంటాడు వాడు ఎంతటి వృద్ధుడైనా. అలాంటి రామనామాన్ని వీళ్ళు పలుకుతున్నారు అంటే ఏంటి అర్థం, లోపల ఉన్నటువంటి బాలిక పరిగెత్తుకుంటూ వస్తుంది అంచేత అలాంటి రామనామాన్ని పలుకుతున్నారు వీళ్ళు లోపల ఉన్నటువంటి బాలిక కోసం. ఇంకా సరే పనిత్తలే కీర్తించారు కదా, కీర్తించినా కూడా వీళ్ళు రావట్లేదు. సరే కీర్తించినా రాకపోతే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, అలా కదమ్మా మేము రావణాసురుడి వంటి నీచత్వం కలిగిన వాళ్ళం కాదు కదా, అలాంటి రావణాసురుడి వంటి నీచత్వం కలిగిన వాడిని చంపేశాడు రాముడు. మనోభిరాముడిని ఎందుకన్నారంటే కృష్ణ పరమాత్మకి శత్రుశేషం ఇష్టం ఉండదు. ఇప్పుడు కొంచెం చంపి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ కొంచెం చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి చంపి అలా ఇష్టం ఉండదు. కొట్టాడా తల ఒకేసారి కొట్టి పడేస్తాడు, అయిపోయింది. శత్రుశేషాన్ని ఉంచడు కృష్ణ పరమాత్మ. పాపం రాముడు అలా కాదు, చాలా సుకుమారం, చాలా జాలిగుండి కలిగిన వాడు. అందుకనే అక్కడ యుద్ధ రంగంలో రావణాసురుడు నీ కిరీటం కొట్టేశాడు, రథసారథి కొట్టేశాడు, రథాలు పోయాయి, గుర్రాలు పోయాయి, అన్నీ పోయాయి. పోయి నిరాయుధుడిగా ఉంటే తల కొట్టేచ్చుగా, చక్కగా సీతమ్మవారిని వెంటనే రక్షిస్తాడు. కానీ జాలి పడ్డాడు, అయ్యో ఎప్పటికైనా వీడి అహంకారం తగ్గుతుందేమో చూద్దాం, మళ్ళీ ఒకసారి వెళ్ళి అన్ని ఆయుధాలు సమకూర్చుకునిరా. అప్పటికి కూడా అహంకారం తగ్గలేదు, వచ్చినా కూడా అహంకరించి పట్టుకున్నాడు. పట్టుకుంటే అప్పుడు కదా తలకొట్టాడు. అలా వాళ్ళకి 2-3 అవకాశాలు ఇస్తాడు రామచంద్రమూర్తి. కృష్ణుడి దగ్గర నో అవకాశం, కొట్టాడు, పట్టుమంది కొట్టాడు, పక్కన పెట్టాడు, అయిపోయింది. అంటే రామచంద్రమూర్తి అంతటి అవకాశాలు ఇస్తాడు కదా. అంటే ఇంకా ఇంకా మనల్ని వీడు ఇప్పటికి మారుతాడు, మళ్ళీ మారుతాడు, మళ్ళీ మారుతాడు. విభీషణుడు రామచంద్రమూర్తి దగ్గరికి వస్తే ఎవరు ఒప్పుకోలేదు. ఎందుకని, శత్రువు దగ్గర నుంచి వచ్చాడు, వాడు సాక్షాత్తు రావణాసురుడు యొక్క తమ్ముడు. వాడిని ఇప్పుడు నువ్వు రమ్మంటే ఎలాగా, మన ఇంటికి కొంప కింద పండించేస్తాడు వాడు. వద్దు వద్దు అంటే రామచంద్రమూర్తి ఒప్పుకోలేదు. సాక్షాత్తు రావణాసురుడే వచ్చినా సరే నేను అభయం ఇచ్చేస్తానంటాడు. అందుకని మనోభిరాముడు అయ్యాడు ఆయన. అందుకని అటువంటి మనోభిరాముడి యొక్క మన నామస్మరణ చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి మనోభిరాముడిని కీర్తిద్దాం మనందరము. రామ వృత్తాంతం అనేది మృత సంజీవుని, చచ్చిపోయేవాడిని కూడా బతికించే నామం రామ నామము. అందు సీతమ్మ వారే బతికింది కదా, రాముని పట్టుకుంటే తరించిపోతాం అని చెప్పి వీళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి యొక్క గుణగానాలు చేస్తూ ఉంటారు. సరే, తమలో ఈ అహంకారం మమకారాదులు తొలగించేది ఆచార్యులు. కాబట్టి మనకి ఎవరు కావాలి, ఆచార్య సమాశ్రయణము కావాలి, భాగవత సమాశ్రయణము కావాలి. కింద తడి ఆచార్య సమాశ్రయణం అనుకుందాము, పైన తడి భాగవత సమాశ్రయణం అనుకుందాం కదా. ఇలాంటి యోగ్యమైనటువంటి ప్రశస్తములైనటువంటి గుణాలు రామచంద్రమూర్తిని కీర్తిస్తేనే కలుగుతాయి. కాబట్టి రామచంద్రమూర్తి గుణగానాలు చేశారు. అయినా కూడా పలకలేదు. వీళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. పోనీ మా కోసం కాదులే, రామచరితం వినినటువంటి ఆనందంతోనైనా సరే మాట్లాడాలి కదా. ఒక్కసారి రామనామం విన్నాక మనసు ఆనందపడిపోయి అబ్బా ఇంకోసారి పలకండ్రా రామనామం అనేనా అనాలి కదా. రామచంద్రమూర్తి యొక్క నామం కోసం అలా కూడా మాట్లాడవేంటి, నిత్తానులింద్రాయ్ ఇంకను నువ్వు లేవవా, లేచిరా,
మేము బాధపడుతున్నామని ఏమాత్రము నీకు లేదా? పోనీ రామచంద్రమూర్తి బాధపడుతున్నాడు కదా విరహవేదంతో, ఆ కీర్తన విన్నాకైనా సరే నువ్వు బయటికి రావాలి కదా. మా కోసం కాదు, నీ కోసం రా. నీ కోసం అంటే తల్లి పిల్లల ఏడుపు చూసి ఉపేక్షించింది అనుకోండి, తల్లి ఎందుకు అవుతుంది? పిల్లలు బాధపడుతుంటే తల్లి పరిగెత్తుకు రావాలి. అయ్యో నా పిల్లాడు ఏడుస్తున్నాడు అని చెప్పి పరిగెత్తుకు రావాలి. అప్పుడు కదా తల్లి అవుతుంది. అలా గనక కాకపోతే నీ పూర్ణత్వానికి లోటు వస్తుంది. మేము నిన్ను ఆశ్రయించాము అంటే, నీకు అంత గౌరవిస్తున్నామంటే, నీకు తల్లి స్థానం ఇచ్చాము అంటే, మేము బాధపడుతుంటే నువ్వు పరిగెత్తుకు రావద్దు. నువ్వు గనక పరిగెత్తుకు రాకపోతే నీ పూర్ణత్వానికి అది లోటు. తల్లి అన్న పదానికే అర్థం లేదు. ఇదన్న పేరు రకం. ఇదేమి పెద్ద నిద్రమ్మా, ఇంత దీర్ఘ నిద్రపోతుందో? పోనీ లౌకికుల నిద్ర కాదు. పోనీ ఏమన్నా చూడండి, అక్కడ పాల సముద్రంలో పడుకున్నటువంటి యోగ నిద్ర అది కాదు. అది కాదు, ఇది కాదు, మధ్య రకంగా ఇక్కడ ఈమె తన యొక్క సహస్రారంలో శ్రీకృష్ణ పరమాత్మతో క్రీడిస్తోంది కాబట్టి అన్ని నిద్రల కంటే కూడా ఈమె నిద్ర చాలా పెద్ద నిద్ర. అంతేకాదు తన చుట్టూతా ఎన్ని రకాలు జరుగుతున్నా కూడా తన మనస్సు, బుద్ధి, ఆత్మ అన్నీ కూడా పరమాత్మ మీదే పెట్టి, అంటే సర్వ అవయవాలు కూడా అవి పనిచెయ్యని స్థితిలో ఉంచి, యథా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసహ. కూర్మం ఎలాగైతే తన అవయవాలను కంట్రోల్లో పెడుతుందో, బలవంతంగా కంట్రోల్లో పెట్టడం కాదు, అక్కడ ఏదైనా మన ఇంద్రియాలకి ఆకర్షితమైనటువంటి విషయం కానీ ఏదైనా ఉంటే ఆటోమేటిక్గానే మనకు తెలియకుండానే మన మనసు విముఖత చెందాలి. అంతేగాని బలవంతంగా అణిచిపెట్టుకుని చేస్తే అవి ఎప్పుడో అంతకు రెట్టింపు విజృంభించేసి ఆ వస్తువు కోసం వెంపర్లాడతాయి. అవి ఆటోమేటిక్గా జరగాలన్నమాట అవన్నీ కూడా. అలా జరిగినప్పుడు అలా ఆటోమేటిక్గా ఇంద్రియ సుఖాల నుంచి విముఖత కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి గోపబాలిక, అలాంటి గోపబాలిక పడుకున్నటువంటి నిద్ర అందరి నిద్రల కంటే కూడా విలక్షణమైనటువంటి నిద్రట. అందుకనే ఇదేమమ్మా నీ పెద్ద నిద్ర, మేము భగవత్ సంశ్లేషణాన్ని కదా కోరుకుని వచ్చాము, మాకు భగవత్ సంశ్లేషణం కంటే కూడా నీ వాకిలి దగ్గర నుంచుని నీ సంశ్లేషణాన్ని అభిలషిస్తున్నామమ్మా, మాకు ముందర నీ సంశ్లేషణం కావాలి, ఒక్కసారి మా కోసం బయటికి రా అనే తిల్లత్తారం అరిందు. అమ్మ అందరూ వచ్చేసారా? అదే నువ్వు ఇలా పడుకున్నావని చెప్పి ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది. ఇంత ముద్దు నిద్రపోతున్నావు, పాప 5 లక్షల మంది గోపబాలికలు గుమ్మంలోకి వచ్చి పిలిచినా లేవట్లేదు, శుభ్రంగా నిద్రపోతున్నావని ఊళ్ళో వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళందరూ నోరు నొక్కుంటున్నారు, ఎంతమంది పిలిచినా కూడా నువ్వు రావట్లేదని. నువ్వు భగవంతునితో ఉన్న విషయం దాగుతుందని అనుకుంటున్నావేమో. అలా అనుకోకు. భగవంతుడు నీ దగ్గర ఉన్నాడన్న విషయం మా అందరికీ తెలిసిపోయింది, మాకు తెలిసిపోయిందని ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది. ఊళ్ళో వాళ్ళందరికీ కూడా తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడైనా నువ్వు లేచి రా అని చెప్పి చెప్తుంది ఈ పాసురంలో. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగానే ఈ పాసురంలో కూడా ఒక ఆళ్వారిని లేపుతాం. ఆ ఆళ్వారు ఎవరంటే ఆయన కూడా ఒక క్షత్రియుడు. క్షత్రియుడికి ఒక కొడుకు లేక పుడతాడు. ఆయనకి మనకి కృష్ణుడికి కౌస్తుభం అనేటటువంటి పుట్టుమచ్చ ఉంటుంది కదా, ఆ పుట్టుమచ్చ అంశతో పుట్టినవాడు ఈ రోజు పుట్టినటువంటి ఆళ్వారు. ఆయన పేరు ఏంటంటే కులశేఖరుడు అని పేరు పెట్టారు. కులశేఖరుడు అని చెప్పి పేరు పెట్టారు. భగవద్ అంశ కాబట్టి విశ్వక్సేనులు అనే ఆయన వచ్చి పంచ సంస్కారాలు అవి చేశారు. ఈయన ఎప్పుడైతే భగవన్నామాలు మనసులో పడ్డాయో సర్వకాల సర్వావస్థలందును కూడా భగవన్నామాన్ని జపించడం మొదలు పెట్టారు. భగవంతుని యొక్క నామం మీద ప్రీతి ఎక్కువైపోయింది. సరే, కులశేఖరుడి యొక్క ఒక వయసు వచ్చాక కులశేఖరుడికి ఏం చేశారంటే కొంత రాజ్యం ఇచ్చారు. నిన్న నీలుడికి ఇచ్చినట్లుగానే కొంత రాజ్యం ఇచ్చారు, పరిపాలన చేయమన్నారు. చాలా ప్రజారంజకంగా పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. ఎంత ప్రజారంజకంగా అంటే ఇది రామరాజ్యమా అనిపించేంత ప్రజారంజకంగా చేయడం మొదలుపెట్టాడు. అందరూ కూడా చాలా ఇష్టపడ్డారనమాట. అబ్బా ఎప్పుడూ కూడా శ్రీరామచంద్రం శరణమ్మమ్మ అనుకుంటూనే ఉండేవాడు. కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన ఇష్టం. ఎంత ఇష్టం అంటే ఆయన పగడాలాంటి గడ్డాన్ని, ఆ పెదాలని చూస్తూ, ఆ దివ్య మనోహరమైనటువంటి మొహాన్ని చూస్తూ, నీ ఎదురుగుండగా నీ సన్నిధానంలో అలా పడుకుంటే బాగుండు నేను, ఒక చెక్క ముక్కలాగానో గుమ్మంలాగానో అయిపోతే బాగుండు నేను అని ఎప్పుడూ అదే ఆలోచిస్తూ ఉండేవారు అనమాట. ఓ వెంకటేశ, నీ ఆలయం నందు ఒక మెట్టునై ఉండేలాగా చెయ్యి నన్ను, అప్పుడే కదా నీ పగడము వంటి పెదవిని నీ ముఖంలో చూస్తూ ఉంటాను, అలా చూసే భాగ్యాన్ని నాకు కలిగించవయ్యా అని చెప్పి ఎప్పుడూ అనుకుంటూ ఉండేవారట. అంతటి ఇష్టం. సరే, కొంతమంది శ్రీరంగ యాత్ర చేసి వచ్చారట. శ్రీరంగ యాత్ర చేసి అన్నారట రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి, శ్రీరంగం అంటే చాలా ఇష్టం కదా,
మనిషి బతికాక కనీసం ఒక్కసారైనా శ్రీరంగ యాత్ర చేయాలి, శ్రీరంగ యాత్ర చేయని వాళ్ళ యొక్క జీవితమే వ్యర్థం అని శ్రీరంగ యాత్ర విశేషాలన్నీ కూడా ఈయనకి కులశేఖరునికి చెప్పడం మొదలుపెట్టారు. చెప్తూ ఉంటే ఆ శ్రీరంగ యాత్ర విశేషాలు వింటూ 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 ఉంటే ఈయనకి ఎలాగన్నా సరే శ్రీరంగ యాత్ర చేయాలని చెప్పి అనిపించేసి, ఎన్నాళ్ళు చేసిన ఈ రాజ్యం నేను ఎంతకాలం చేస్తాను, ఇంకా ఈ పరమ భాగవతోత్తములందరికీ కూడా వదిలేసి నేను శ్రీరంగం వెళ్ళిపోతాను అని చెప్పి మంత్రులందరితో చెప్పేశాడని. చెప్పేసి నేను శ్రీరంగం వెళ్ళిపోతున్నాను, మీరు మొత్తం దండోరా వేయించేయండి, ఈ రాజ్యం నేను చేయలేను, ఈ రాజ్యం అంతా కూడా ఇది భగవత్ కైంకర్యంగా వచ్చింది నాకు, భగవత్ సేవగా వచ్చింది నాకు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించను, నేను శ్రీరంగం వెళ్ళిపోతాను, నేను అందరికీ దండోరా వేయించండి, సేనల్ని అన్నింటినీ సిద్ధం చేసేయండి, నేను వెళ్ళిపోతున్నాను నేను అని చెప్పేస్తాను. చెప్పేస్తే ఎవరు మాత్రం మంచి రాజుగారిని వదులుకుంటారు? రావణాసురుడి లాంటి రాజునైతే కాదు అని అనుకుంటారు, కానీ రాముడి లాంటి రాజుని ఎవరు వదులుకుంటారు? మంత్రులందరూ ఆలోచించారు. ఈయనకి ఎలాగో పరమ భాగవతోత్తములు, వైష్ణవ భాగవతోత్తములు అంటే బాగా ఇష్టం, ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళ సేవే చేసుకుంటూ ఉండేవారు కాబట్టి. అందుచేత ఓ పని చేద్దాం, ఈయన భాగవతుల యొక్క సేవకే మొట్టమొదటి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికంటే భక్తుల సేవ, వైష్ణవ భాగవతోత్తముల సేవ, ఆ తర్వాతే భగవంతుడి యొక్క సేవ. అందుచేత వీళ్ళు ఏం చేశారంటే కొంతమంది వైష్ణవ భాగవతోత్తముల్ని కలిసి, లేదు మీరు మాకు ఒక చిన్న పని చేసి పెట్టాలి, ఈ మన రాజుగారు రాజ్యాన్ని అంతటినీ వదిలేసి వెళ్ళిపోతానంటున్నారు, బయటికి వెళ్ళిపోతానంటున్నప్పుడు మరి ఇంత గొప్ప రాజుగారిని వదులుకోవడం మనకి మంచిది కాదు కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఆయన మేము ఎంత చెప్పినా వినట్లేదు, ఆయన ప్రయాణానికి సిద్ధమైపోయారు, టికెట్ బుక్ అయిపోయింది, ఆయన లగేజీతో రెడీగా ఉన్నారు ట్రైన్ ఎక్కేయడానికి, మేము ఆపినా ఇప్పుడు ఆగరు ఆయన, కాబట్టి మీరేం చేస్తారంటే ఆయనకి ఎదురెళ్ళి మీరు అప్పుడే వస్తున్నట్టుగా మీరు రండి, ఆయన చూస్తున్నట్టుగా ఆయనకి ఎదురు రండి, మిమ్మల్ని చూసారంటే అమ్మో వైష్ణవ భాగవతోత్తముల సేవ మానేసి దేవుడి దగ్గరికి వెళ్ళడం ఏంటి నేను అని వెనక్కి వచ్చేస్తాడైనా అని చెప్తే కాసేపు ఆలోచించారు, మరి మోసం చేసినట్టు అవుతుంది కదా, ఆలోచించి మనం అనుకుంటాం కదా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహింసాహ అంటాం కదా, ఓహో ప్రజల క్షేమమే రాజు క్షేమము, ప్రజలు క్షేమం అవ్వాలి, న్యాయ మార్గాన ప్రభువులు భూమిని పరిపాలించాలి అని అనుకుని వెంటనే సరే ఈయన బయలుదేరే సమయానికి వెంటనే వీళ్ళందరూ కూడా నామస్మరణ చేసుకుంటూ ఎదురొచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఎదురొచ్చారో మరి వాళ్ళకి ఇంటికి అభ్యాగత స్వయం విష్ణువు అంటారు, మనం పిలవకుండా వచ్చిన వాళ్ళు సాక్షాత్తు విష్ణు స్వరూపులు, మరి సాక్షాత్తు విష్ణు స్వరూపులైన వాళ్ళు వచ్చినప్పుడు నేను వెళ్ళిపోతే అపచారం అవ్వదు, అందుకని ముందు వాళ్ళకి అతిథి మర్యాదలు అవి చేయాలి. అందుకని ఏం చేశారు, వెంటనే వాళ్ళకి అతిథి మర్యాదలు అవి చేసి వాళ్ళకి భోజనాలు అవి పెట్టి అన్నీ వాళ్ళ దగ్గర నుంచి విశేషాంశాలు అన్నీ వినేసరికి చీకటి పడిపోయింది. ప్రయాణం ఏమైంది, మర్నాటికి వాయిదా పడిపోయింది. ఆ మర్నాడు కూడా మళ్ళీ ఇంకో వేరే భాగవతులు మళ్ళీ సేమ్ అయితే మళ్ళీ తెలిసిపోతుంది ఆయనకి, అందుకని ఇంకొక గ్రూప్ని తయారు చేసి వాళ్ళని రమ్మన్నారు. ఇంకా రోజు ఇదే తంతు. అప్పుడు ఏమైందంటే ఈ పరమ భాగవతోత్తములు వాళ్ళకి తెలిసినటువంటి పుణ్యక్షేత్రాల గురించి, పుణ్యకథలు, మిగతా పురాణాలు, ఇతిహాసాలు, మరి పొద్దున్న నుంచి సాయంకాలం దాకా ఏం కాలక్షేపం చేస్తారు, భగవత్ కథా విషయాలు చెప్పుకోవాలి కదా, మనకున్నప్పుడు టీవీలు సీరియల్స్ లేవు పాపం, అందుకని భగవత్ కథా కాలక్షేపాలు చేసుకుండేవారు. అన్నీ చెప్పేసరికి ఈయన ఉండే కొద్దీ అవన్నీ వింటూ ఈయనకి భగవత్ కథలు అంటే విపరీతమైన పిచ్చి వచ్చేసింది. అంటే వినాలి, వింటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకుందాం కూడా పాలన్నీ కారిపోయి అక్కడ బురదలా ఎలా అయిపోయిందో ఈయన మనసు భగవత్ కథలను వినడంతో శుభ్రంగా చక్కగా విత్తనం వేస్తే మొలకెత్తేలాగా అయిపోయింది. ఈయనకి రామాయణం వినాలని చెప్పి అనిపించింది. రామాయణం వింటే చాలా బాగుంటుంది కదా, రామాయణం వినాలి అని చెప్పి చాలా బాగా రామాయణం చెప్పి ఒక మంచి పండితుడిని ఏర్పాటు చేశారు. రామాయణ కథా కాలక్షేపం జరుగుతుంది. ఒకసారి ఈయన ఎంతలా లీనమైపోయేవారంటే అక్కడ రాముడికి సంతోషం కలిగితే ఈయన ఆనందపడిపోయేవారు, రాముడికి ఏదైనా బాధ కలిగితే ఏడ్చేసేవారు, ఇంకోటి ఏదైనా జరిగితే అంటే అక్కడ కథలో ఏది జరిగితే దానికి అనుగుణంగా ఆయన శరీర ప్రవృత్తి మారిపోతూ ఉండేదన్నమాట. కొంతమంది చూడండి సినిమాలు చూస్తూ ఉంటే ఏడ్చేస్తూ ఉంటారు, ఏడుపు వచ్చేస్తే ఏడ్చేస్తారు, నవ్వితే నవ్వుతారు, అలాగా మనం సినిమాల్లో లీనమైపోయారు, ఆయన సినిమాలు కాదు రామాయణంలో లీనమైపోయారు. అలా వింటూ ఉంటే నీకు బాధ వచ్చేసేది అనమాట. ఒకసారి ఏమైంది, రామాయణంలో ఈ రామచంద్రమూర్తి 14,000 మంది కరదోషనాథులు అనేటటువంటి రాక్షసుల్ని ఒకేసారి ఈయన మీదకి దండెత్తారు అన్న కథాంశం వచ్చింది. అమ్మో నా రాముడు ఒక్కడైపోయాడా, వెంటనే అందరూ చూడండి హస్త్రాలు శస్త్రాలు గుర్రాలు రథాలు అన్ని కూడా తయారు చేసేయండి, నా రాముడు అసహాయుడైపోయాడు, నేను ఇప్పుడు రాముడిని రక్షించడం కోసం వెళ్ళాలి, కాబట్టి అందరూ కూడా సిద్ధం కండి యుద్ధానికి వెళ్తున్నాం మనం అని చెప్పి వెళ్ళిపోతాడు. అయ్య బాబోయ్ కొత్త
అయ్య బాబు ఇది ఎక్కడ కిటికిరా బాబు, ఈయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుంటే ఈ మంత్రులందరూ నా ప్రాణం తీసేస్తారు. వెంటనే తెలివైన వాడు కాబట్టి వెంటనే ఆలోచించి మహారాజా వెంటనే బాణాలు చాలా తక్కువ కాలంలోనే రామచంద్రమూర్తి వాళ్ళందరినీ సంహరించేశాడు. సీతమ్మ వారు వచ్చి రామచంద్రమూర్తి విజయవార్త చెప్పింది, ఇద్దరు కౌగిలించుకున్నారు అని చెప్పేసరికి అమ్మయ్య నా రాముడు క్షేమం కదా అని చెప్పుకొచ్చున్నాడు. ఇంకా ఆ రోజు నుంచి పండితుడు ఏం చేశాడు, రామచంద్రమూర్తి మనస్సుకి కష్టం కలిగేటటువంటి, రామచంద్రమూర్తి కష్టంలో ఉన్నాడు అన్న దృష్టాంతాలు ఏవైనా వస్తే అవి రాజుగారికి చెప్పడం మానేశాడు. అంటే రాజుగారి యొక్క హృదయాన్ని తెలుసుకుని ఎంతసేపు మంచివే, ఆయనకు కష్టం కలిగిందని సీతమ్మ వారు ఎత్తుకు ఇలాంటివి ఏం చెప్పేవాడు కాదు, ఎంతసేపు మంచివే. ఇలా పాపం ఒకసారి పొరుగురు వెళ్లాల్సి వచ్చింది ఆయనకి. పొరుగురు వెళ్లాల్సి వస్తే మరి తప్పదు, రామచంద్రమూర్తి కథ చెప్తూ పొరుగురు వెళ్ళవలసిన అవసరం వచ్చింది, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చింది. తన బదులుగా ఇంకొక పండితుడిని ఏర్పాటు చేశారు. ఆయన చక్కగా వెళ్ళిపోయారు బయటికి. వెళ్ళిపోతే ఈ పండితుడు కూడా రామాయణ కథా కాలక్షేపం చేస్తున్నాడు. తీరా ఎక్కడికి వచ్చింది, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించాడు. తనకు తెలియదుగా, ఇలాంటివి చెప్పకూడదని తెలియదు, చెప్పకూడదని చెప్పి తెలియక చెప్పేశాడు. చెప్పేసేసరికి ఇంకా ఎంత ఉగ్రం వచ్చేసిందంటే మహారాజు గారికి ఉగ్రమూర్తిగా అయిపోయి, నా తల్లిని సీతమ్మని అపహరిస్తారా, వాడిని ఎలాగన్నా చంపేస్తాను నరికేస్తాను అంటే, బాబు అది కదండి బాబు, అది రామాయణం, మీరు అలా వెళ్ళకూడదు, మంత్రులు ఎంత చెప్పినా వినరే. చివరికి చెప్పడానికి కూడా భయం వేసింది, ఎందుకంటే చేతిలో కత్తుంది, కత్తుతో ఇలా అంటే వీళ్ళ పీకలు తెగిపోతాయి. చేతితో కత్తుతో యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు ఆయన. రామ వస్తున్నాను, ఆగ్రామ నీకేం భయం లేదు, నేను వచ్చేస్తున్నాను, యుద్ధానికి వచ్చేస్తాను అంటాడు. ఇక ఏమో ఈ పండితుడు మూడెం కేసు కూర్చున్నాడు, భయం వేసి ఇది వెళ్ళిపోతున్నాడు. ఆ పండితుడు కొన్న తెలివితేటలు ఈ పండితుడు లేవు. అయ్యో ఏదో ఒక ఏమార్చి బాగానే ఉన్నాడు రామచంద్రమూర్తి అని చెప్పాలిగా, చెప్పేటంతటి తెలివితేటలు లేవు, లేక భయపడిపోతున్నాడు. ఇక్కడ ఆయనేమో వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి 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 సముద్రంలోకి వెళ్ళిపోతాడు. మొత్తం ఆయనతో పాటు, ఆయన వెళ్తుంటే చూస్తూ ఊరుకోరుగా, ఆయనతో పాటు మంత్రులు, సైన్యాధ్యక్షులు, సేనతో పాటు ఊర్లో ఈ పురాణం వినడానికి వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా కులశేఖరుడి యొక్క వెనకాలే వెళ్ళిపోతూ ఉన్నారు. పీకల్లో దాకా అయిపోయింది, నీళ్ళు వచ్చేసాయి ఆయనకి. తన సముద్రంలో మునిగిపోతున్నాడన్న స్పృహ లేదు, తన ఇంద్రియాలు తను ఏమైపోతున్నాడో, తన ప్రాణం పోతుంది అన్న స్పృహ కానీ బుద్ధి కానీ ఆలోచన కానీ లేదు. అన్నీ కూడా ఇప్పుడు ఎక్కడున్నాయి, రామచంద్రమూర్తిని రక్షించాలి, సీతమ్మ తల్లిని రక్షించాలి, రామచంద్రమూర్తికి తను సహాయంగా వెళ్ళాలి, సీతమ్మ వారిని రక్షించి తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పచెప్పేయాలి. అది తప్ప తను సముద్రంలో ఉన్నాడా, అగ్నిలో ఉన్నాడా, దేంట్లో ఉన్నాడా అన్న ధ్యాసే లేదు. అలాంటి స్థితిలో ఉన్నవాడికి హఠాత్తుగా ఇంకా చాలు ఆగు కులశేఖర అన్నారు. అన్న మాట వినిపించి టక్కుమని ఆగిపోయాడు. టక్కుమని ఆగిపోయి, ఇంక నువ్వు వెళ్ళకు, ఇదిగో సీతమ్మ, నేను వెంటనే రావణాసురుడిని చంపేశాను, ఆ సీతమ్మ తల్లిని తీసుకొచ్చాను, ఇదిగో చూడు నీ తల్లి సీతమ్మ అనగానే చూసేసరికి అక్కడ నీ తల్లి సీతమ్మ ఉంది, లక్ష్మణుడు ఉన్నాడు, ఇద్దరిని చూపిస్తారు. చూసేసరికి అక్కడ రామ లక్ష్మణులతో పాటు అమ్మవారిని కూడా చూసేసరికి అప్పుడు అమ్మ నా తల్లి క్షేమం కదా, నా రాముడు నా తల్లి ఇద్దరు కూడా కలుసుకున్నారు కదా, లక్ష్మణస్వామి క్షేమం కదా అని అప్పుడు ఆయన అక్కడ దర్శనం ఇచ్చిన దర్శనం కేవలం కులశేఖరునికి మాత్రమే ఇవ్వలే, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా దర్శనం చేసుకున్నారు, ఆయనతో పాటు అందరూ కూడా దర్శనం చేసుకున్నారు. అందుచేత అప్పుడు అమ్మయ్య అని ఉపశమింపబడ్డారు. నా రాముడు నా సీతమ్మ తల్లి క్షేమంగానే ఉన్నారు అని చెప్పి వెనక్కి వచ్చేసి యథాప్రకారం సత్కథా కాలక్షేపాలు, ఇవన్నీ పురాణాలు, కథలు, భాగవతోత్తముల యొక్క విశేషాలు విని 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 ఉన్నాడేమో, ఇంకా ఆయన వైష్ణవ భాగవతోత్తములని వదిలి ఉండలేని స్థితికి వచ్చేసాడు. రోజు వినాల్సిందే. ఇంక కోశాగారం ఖాళీ అయిపోతుంది. వాళ్ళు ఏంటి వైష్ణవ భాగవతోత్తములు అంటే ఈయనకి ఒళ్ళు తెలియట్లేదు. వాళ్ళు వస్తే చాలు, ఈయన అన్ని వదిలేసి ఇంకా అన్ని వాళ్ళతోటే తిరగడం మొదలు పెడతాడు. రాజ్యాధికారాన్ని కానీ లేకపోతే రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారని కానీ ఏమీ చూసుకోవట్లేదు. అదేంటి కోశాగారం ఖాళీ అయిపోతుంది. ఇంకా మాట వినేలా లేడు ఈయన. ఏదో ఒకటి చేసి ఈ వైష్ణవ భాగవతోత్తములకి కులశేఖరుడికి మధ్యలో ఉన్న కనెక్షన్ కట్ చేసేయాలి. అంటే వాళ్ళ మీద యావగింపు కలిగేలా ఏదో కుట్రో మాయో తంత్రమో ఏదో ఒకటి ప్రయోగించాలి. ప్రయోగిస్తేనే కానీ ఈయన వాళ్ళ మాయలోంచి బయటికి రారు. వాళ్ళకి పని లేదు, పాటు లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు. అదే అయ్యో ఆ రాజుగారు భోజనం చేసే సమయమే, రాజుగారు నిద్రించే సమయమే, రాజుగారు విశ్రాంతి తీసుకునే సమయమే, లేకపోతే రాజుగారు ఇలాగేదో ప్రజా దర్బార్లో ఉన్నారు, ఏమీ లేదు. అసలు టైం సెన్సే లేదు వాళ్ళకి. ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఈ రాజుగారేమో వాళ్ళు ఉంటే ఒళ్ళు పై తెలియదు ఆయనకి, ఎప్పుడు చూసినా వాళ్ళని కలిపోతాడు. ఇలా కాదు, ఏదో ఒకటి ఎలాగైనా చేసి వెంటనే వాళ్ళిద్దరినీ కూడా దూరం పెట్టాలి అని చెప్పి
పాపం వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది మంచిదే, ఎంతసేపు రాజుగారి గురించి ఆలోచించారు వాళ్ళు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, శ్రీరామనవమి వచ్చింది, మరి అప్పటిదాకా రామచంద్రమూర్తి కథా విశేషాలు కథా కాలక్షేపాలు చేసుకున్నారేమో, ఈసారి శ్రీరామనవమి అంగరంగ వైభవంగా చెయ్యాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకోవడంతోనే మొత్తం ఊరంతా రాజ్యం అంతా అలంకరించేశారు, ప్రతి ఇల్లు అలంకరించేశారు, గుడి అలంకరించేశారు, బోళన్ని మణులు మాణిక్యాలు వజ్రాలు వైడూర్యాలతో ఉన్న నగలన్నీ పరమాత్మకు అలంకరించాలని చెప్పి రామచంద్రమూర్తికి అలంకరణ అక్కడ పెట్టారు. ఏంటి అక్కడ అన్నేసి నగలు పెట్టారు. మనం అయితే నలుగురిని కాపలా కూడా పెడతాం, ఎవడన్నా ఏదన్నా ముక్కు పుడక లాగేస్తాడేమో చూడని. అసలు ఎవరు దేనికి కాపలా ఎవరు లేరు, అలా వదిలేశారు. ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం, పరమ భాగవతోత్తములైన వాళ్ళు దొంగతనం చెయ్యరు అని ఒక నమ్మకం. అందుచేత అలా వదిలేశారు. వీళ్ళకి వీళ్ళు చక్కగా సింగారించుకున్నారు, ఈ వైష్ణవ భాగవతోత్తములు వీళ్ళకి వీళ్ళు ఉన్నారు, ఆ నగలు అలాగా ఉన్నాయి. సరే అభిషేకం అయిపోయింది, అర్చన అయిపోయింది, చక్కగా స్వామివారికి బట్టలు కట్టారు, నగలు వేస్తూ ఉన్నారు. ఒక ముత్యాల హారం కనిపించలేదు. ఆ ముత్యాల హారం కనిపించకపోయేసరికి రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. ముత్యాల హారం కనిపించట్లేదు స్వామి, ఆ స్వామివారికి ఇప్పుడు అలంకరించాలి మేము అని. ముత్యాల హారం కనిపించకపోతే ఎక్కడికి పోతుంది, ఇక్కడే ఉంటుంది చూడండి అంటే, లేదు మేము అంతా వెతికేసాం, అన్ని సోదా చేసేసాం, ఎక్కడా కనిపించలేదు, ముత్యాల హారం పోయింది. అయితే మరి ఎవరు తీసుంటారండి, ఇంకెవరు తీస్తారు, మన ఊళ్ళో వాళ్ళు తీస్తారండి, బయట నుంచి మనం ఎప్పుడు అనేమాటే కదా, మన ఇంట్లో వాళ్ళు తీస్తారంటే బయట నుంచి వచ్చిన వాళ్ళే తీస్తారు. ఈ వైష్ణవులకేమో బుద్ధి జ్ఞానం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు, ఎలా పడితే అలా తీసుకుపోతున్నారు, బహుశా వాళ్ళలోనే ఎవరో తీసేశారని చెప్పి మాకు కూడా తెలిసింది ఇప్పుడే వార్త, వాళ్ళలో ఎవడో కొట్టేసి ఉంటాడో, ఆ విషయం మీకు చెప్పట్లేదు, మీరు ఏమీ అంటారు కదా వాళ్ళని అని చెప్పి మీకు చెప్పట్లేదు, మీరేమో మిమ్మల్ని ఏమన్నా చెప్దాము అంటే మాకు భయం వేసి మేము చెప్పట్లేదు, ఇప్పుడు ఎలాగో వస్తువు పోయింది కాబట్టి మీకు విషయం చెప్తున్నాం, వాళ్ళు ఎవరిని మీరు నమ్మకూడదు, అది ఇది అని చెప్పి చెప్పేశారు. ఇంకా ఈయన రెండు చెవులు గట్టిగా మూసేసుకొని వెంటనే, మీరు అసలు మానేయండి అలాంటి మాటలు, మీరు వైష్ణవ అపరాధం చేస్తున్నారు, పరమ భాగవతోత్తముల్ని తిడుతున్నారు, పరమ భాగవతోత్తముల దోషణ చేసేవాడు ఇహలోకంలోను పరలోకంలోను అధోగతి పాలవుతాడు, వాడు నాశనమే తప్పితే వాడు పైకి రాడు, మీరు ఎంతటి భాగవతోత్తములను తిడుతున్నారో తెలుసా, అలాంటి దోషణాలు చెయ్యకూడదు, మీరు చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నారు అని అప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఎలాంటి నిర్ణయం అంటే, మీరు భక్తుల్ని అవమానించారు కాబట్టి, భక్తుల మీద దొంగతనం అన్నటువంటి ఒక ఆరోపణ చేశారు కాబట్టి, భక్తుల్ని నిందించారు కాబట్టి, నేను ఈ రోజు మీకు ఒకటి నిరూపించాలని అనుకుంటున్నాను. నేను ఆరాధించే ఈ భక్తులు ఎవ్వరూ కూడా దొంగలు కారు, వాళ్ళెవరూ కూడా ముత్యాల దండ దొంగిలించలేదు, దానికి నేను ఒక పరీక్ష పెడుతున్నాను చూడండి అని చెప్పి ఒక పెద్ద కొండలో విషసర్పంని పెట్టినటువంటి కొండని రప్పిస్తాడు అక్కడ ఉన్నటువంటి చోటికి. రప్పించేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇదేంట్రా బాబు, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఇంకోటి తెలిసినట్టున్నాడు, మనం ఏదో ఈయనకేదో చేద్దాము ఉపకారం చేద్దాం అనుకుంటే అక్కడ నేను పావునే తీసుకొచ్చేసాడు, మన మీద వేస్తాడు ఆయన మీద వేసుకుంటాడు తెలియదు, ఏం జరుగుతుందో చూద్దాం భయంగా దేవుడా అనుకుంటూ వాళ్ళు ప్రాణాల చేతిలో పెట్టుకుని కూర్చున్నారు. ఇప్పుడు ఈ కుండలో విషసర్పం ఉంది కదా, కొండ మీద మోతుంది కూజ. వెంటనే ఈయన అంటారు కులశేఖరులు, ఈ వైష్ణవ భక్తులు కనుక దొంగలే అయితే, వాళ్లే కనుక ఈ ముత్యాల దండ కనుక తీసుకున్నట్లయితే ఈ విషసర్పం నాకు హాని చేస్తుంది, ఒకవేళ వాళ్ళు నిర్దోషులైతే ఈ పాము నన్ను ఏమీ చేయకుండుగాక అని అంటూనే చేయి లోపల పెట్టేసి పావుని బయటికి లాగేస్తాడు. ఆ పాము ఏం చేయదు, చక్కగా చేతిని చుట్టుకుంటుంది, ఆయన ముద్దాడుతుంది, ఆయనతోటి చక్కగా ఉంటుంది. వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. వెంటనే భయం వేసి అందరూ వచ్చి కులశేఖర కాళ్ళమే పడిపోతారు. మమ్మల్ని క్షమించండి, మేమే ఆ ముత్యాల దండ దాచేసాం, మిమ్మల్ని ఎలాగన్నా సరే వాళ్ళ నుంచి పక్కకి లాక్కు రావాలన్న ఉద్దేశంతో మమ్మల్ని క్షమించండి మహాప్రభు, మేము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చెయ్యము, వద్దు క్షమించండి అని చెప్పి కాళ్ళ మీద పడి ఏడుస్తారు వాళ్ళందరూ కూడా, మంత్రులు మిగతా వాళ్ళంతా కూడా ఏడిస్తే, చిచ్చి వైష్ణవ ద్వేషుల మధ్య నేను ఉండను, మీకు పరమ భాగవతోత్తములు అంటే ఇష్టం లేదు, మరి మీలాంటి ఇష్టం లేని వాళ్ళ దగ్గర, మీలాంటి ద్వేషుల దగ్గర, మీలాంటి వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఉంటానో నాకు అక్కర్లేదు, ఈ రాజ్యము అదన్నీ కూడా నాకు అవసరమే లేదు అని చెప్పి అన్నీ వదిలేసి అప్పటికప్పుడు ఆయన ప్రయాణం అయిపోయి శ్రీరంగం వెళ్ళిపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుని అక్కడ ఉండిపోయారు. అలా ఈరోజు పాసురంలో ఎవరిని లేపమను, కులశేఖర్ని లేపం, అంటే కులశేఖర ఆళ్వారు. ఈయన అంత్యంలో ఏమైపోయారంటే, ఆయనకు ఒక కోరిక ఉందని చెప్పుకున్నాం కదా, వెంకటేశ్వర స్వామి వారి యొక్క ముఖార విందాన్ని చూస్తూ, పగడపు లాంటి ఆయన పెదవిని చూస్తూ, ఆయన ఎదురుండగా ఒక మెట్టులాగా ఉండాలని చెప్పి కోరుకున్నారు కదా. అందుకని ఈ రోజు మనం వెంకటాచలపతి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ మెట్టు ఉంది కదా, దాన్ని కులశేఖరప్పడి అంటారు. అందుకని కులశేఖరప్పడి దాకా ఎవరిని వెళ్ళనివ్వరు.
ఎవరో రాష్ట్రపతికి కూడా అక్కడికి వెళ్ళే హక్కు లేదంటారు. అలా అర్చక స్వాములు తప్ప ఇంకెవ్వరూ కూడా అక్కడికి దాకా వెళ్ళడానికి లేదు. దానికి ఒక అడుగు దూరంగా నుంచునే మనం ఆయన యొక్క సేవ చేసుకుంటాం, ఆయన యొక్క దర్శనం చేసుకుంటాం తప్పితే అక్కడ దాకా వెళ్ళరు. ఆ గుమ్మమే కులశేఖరపుడు. అందుకనే గుమ్మానికి దండం పెట్టుకుని వస్తాం కదా మనం. ఎందుకది? ఏ ఆడవారు ఉన్నారో మెట్టు కింద తెలియదు కదా, ఏ మహాత్ముడా మెట్టుగా అయ్యాడో అది తెలియక గుమ్మానికి, మనం తెలియకపోయినా మనం మంచి చేస్తున్నాం, గుమ్మానికి నమస్కారం చేస్తూనే వస్తాం అనమాట. చాలా మంది గుమ్మాన్ని దాడతారు కూడా, గుమ్మానికి తొక్కరు. అందుకే గుమ్మం తొక్కకూడదు అంటారు. గుమ్మం ఎందుకు తొక్కకూడదు? ఏ ఆడవారో ఆ చెక్కలో ఏ ఆడవారు ఉన్నారో, ఏ మహాత్ముడు ఉన్నారో, ఏ వరం కోరుకుని ఇలా వచ్చాడో మనకి తెలియదుగా. అందుచేత ఆ కులశేఖర పడి, అందుకని ఆ కులశేఖర పడిని నమస్కారం చేసుకుని వస్తాం అనమాట. రోజు ఈ వెంకటాచల ఇవన్నీ కూడా నిజంగా జరిగినవి. లేకపోతే వెంకటాచలపతి క్షేత్రంలో కులశేఖరాల వారు కులశేఖర పడి ఎలా వచ్చింది? రాదు కదా. సాక్షాత్తు కులశేఖరుల వారు అనమాట ఆయన. అందుకనే తొక్కరు. రోజు దానికి కూడా దండం పెట్టుకుని వెళ్తారు అర్చకులు వెళ్ళినా కూడా. ఈయన ముకుందమాల అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం రాశారు. తిరువాయుమొళి అని ఒకటి, ముకుందమాల అని ఒకటి. ముకుందమాలలో నేను మీకు చాలాసార్లు పద్యాలు చదివి వినిపిస్తూ ఉంటాను కదా. ఈయన మొట్టమొదటి శ్లోకం ఎలా ప్రారంభం అవుతుంది అంటే, ఘుష్యతే సునగిరే రంగయాత్ర దినే దినే తమహం సరసా వందే రాజానాం కులశేఖరం. ఎవరైతే ప్రతిరోజు కూడా శ్రీరంగ యాత్ర చేయాలని అనుకుంటున్నారో ఆ కులశేఖరాల వారికి నమస్కారము. అలాగే శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి అని, జయతి జయతి దేవో దేవకిరందయం, మీకు కరచరణ సరోజే కాంతి మన్యేతర మీనే అంటూ శ్రీకృష్ణ పరమాత్మ రెండు చేతులు ఉన్నటువంటి సరస్సులో మునగాలి. ఇలాంటి పద్యాలన్నీ ఇంతకు ముందు పాసురాల్లో చెప్పాను కదా. అవన్నీ కూడా ఈ ముకుందమాలలోనే. ముకుందమాల అన్నటువంటి ఈ స్తోత్రంలో 40 పద్యాలు శ్లోకాలు ఉంటాయి. ఆ 40 శ్లోకాలు కూడా చాలా అపురూపమైన శ్లోకాలు, అమోఘమైన శ్లోకాలు, ఎంతో అర్థం ఉన్నటువంటి శ్లోకాలు. మీకు జిహ్వే కీర్తయకే శివం వరరూపం చేతో వజశ్రీధరం అది కూడా చెప్పాను. నోరున్నది ఎందుకు? దేవుణ్ణి కీర్తించడానికి. చేతులు ఉన్నది ఎందుకు? దేవుణ్ణి భజించడానికి. ఆ పద్యాలన్నీ, ఆ శ్లోకాలన్నీ ముకుందమాలలోవే. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు నిత్యము ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి మోక్షం కలుగుతుంది. అది కూడా వరం ఉందన్నమాట. 40 శ్లోకాలు ఉన్నటువంటి ముకుందమాల స్తోత్రం. సరే, ఈ రోజు పాత్రల్లో మనం ఎవరిని లేపుకుందామంటే కులశేఖరాల వారిని లేపుకుందాం. ఎక్కువగా రాముని యొక్క వృత్తాంతం మనం అక్కడ కీర్తించాము, ఇక్కడ కీర్తించాం కదా. అందుకని కులశేఖరుని లేపాము అన్నటువంటి దృష్టాంతము ఈరోజు గోపబాలికలో కనబడింది. కులశేఖరాల వారి దివ్య తిరువడిగలే శరణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీసాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.